వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. గెలుపోటములపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే వారి ధీమాకి, వారి నమ్మకానికి కారణాలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి పృథ్వీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎన్నికలు వేడి కదా ఇప్పుడు, అదే అందుకనే ఎలా ఉన్నారని అడుగుతున్నాను. మా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, యాడ్స్ కానీ ఈ ప్రచార బృందాలు అవన్నీ మాకు 24/7 వర్క్ చేస్తున్నారు కార్యకర్తలందరూ. సో మాకు యోయో టీవీ అంటే ఇష్టం కాబట్టి మధ్యలో నేను బ్రేక్ తీసుకుని బయలుదేరి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే ప్రచారం ఊపందుకుంటుంది, రోజు రోజుకి కూడా హీట్ ఎక్కుతున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ. సో ఎలా జరుగుతుంది ప్రచారం? మేము ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అలుపెరగని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కర్నూలు కూడా దాటిపోయినట్టున్నారు, రాయదుర్గంలో ఉన్నట్టున్నారు. మాకేమి మేము వేడి వేడి బాణాలు దూషణలు అవి చేయట్లేదు. ఏదైతే ప్రతిపక్షం పాలకపక్షం ఏదైతే చేయట్లేదో దాని మీదే మా ఎజెండా ఉంటుంది, మా మాట్లాడే సరళ ఉంటుంది, మా మేనిఫెస్టో వివరణ ఉంటుంది. మా ఎందుకు ఇంతమంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఈ ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, సంక్షేమ పథకాలు ఎందుకు వాళ్ళకి అందట్లేదు అనేదే మా నినాదం అండి. పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టాలనేది, పేదవాడే రాజు కావాలనేది మా సిద్ధాంతం. అదే మా మేనిఫెస్టో ప్రధాన ఎజెండా. సో పృథ్వీ గారు, 2014 ఎన్నికల్లో చూసుకుంటే చాలా స్వల్ప తేడాతో మీరు ఆధిక్యాన్ని కోల్పోయారు. సో ఈసారి ఎట్టి పరిస్థితులలో అధికారాన్ని నిలబెట్టుకుంటాం 100% అండి. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? ఎందుకంటే 2014లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1995లో బీజేపీ తోటి సాన్నిహిత్యం, అలాగే మధ్యలో 2009లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు 2009 అప్పుడు లేదు బీజేపీతో టైఅప్. మిగతా రోజుల్లో అంతా బీజేపీ తోటే ఈయన ట్రావెల్ చేశాడు. అద్భుతమైన బ్రహ్మాండం. నార్త్ నుంచి వచ్చిన కోడలు చాలా అద్భుతం. మోడీ లాంటి ప్రధానమంత్రి లేడు, ఈ రాష్ట్రం గర్వించదగాలి. అసెంబ్లీలోనే ఇవన్నీ తీర్మానాలండి. ఆయన ఒకటే అంటాడు, వాట్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆయన మాట్లాడే తీరండి. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అది అని మాట్లాడాడు. అదే ప్రధానమంత్రిని తూర్పారు బట్టి దూషణ పర్వం చేసింది కూడా చంద్రబాబు గారే. అక్కడ ప్రత్యేక హోదాను కూడా స్వాగతించి మొదటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే దాన్ని ఎన్ని యూటర్న్లు చేసుకుంటాడు, ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడారు అనేది ఆయనే. ఇవన్నీ ప్రజలు బాగా గమనిస్తున్నారండి. ఎక్కడా సంక్షేమం పథకాలు వాళ్ళకి అందట్లేదు. మా పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజల్లో ఉన్న సమస్యలే ఆ పాదయాత్ర విజయవంతానికి నాంది అని చెప్తున్నాను. రైట్, మీరు అన్నట్టు అంటే గతంలో తను చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. కానీ తనేం చెప్తున్నారు అంటే వైసీపీ, బీజేపీ అండ్ తెలంగాణలో కేసీఆర్ ముగ్గురు కలిసి కూడా కుట్ర పన్నుతున్నారు అని చెప్పి. అంటే ఇక్కడ మొదలుపెట్టినప్పుడు ఆయన దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు చనిపోయినప్పుడు ఆ రోజు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు, అంత్యక్రియల్లో ఉన్నప్పుడు పక్కన నిలబడి అక్కడ ఇంకా దహనక్రియలు మొదలవకముందే వీ విల్ ట్రావెల్ బోత్ ఇన్ తెలంగాణ అంటే వద్దన్నారు. వద్దనంగానే మహాకూటమని పెట్టారు. మహాకూటమని రకరకాల నేను ఒక పాట పాడానంటే రేపు 20వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. యూట్యూబ్ కూడా ఇస్తాను నేను ఫస్ట్ మొత్తం సాంగ్. రంగులు మార్చావు నువ్వు, మహాకూటమి అన్నావు, ఎన్టీఆర్ పంచతీసి రాహుల్కి కప్పావు, తెలంగాణలో నువ్వు పిడేలు వాయించావు, మహాకూటమి పార్టీని గంగలోనే ముంచావు. ఇది మేము ప్రతి వైఫల్యాన్ని పాట రూపంలో, నేను డప్పు కళాకారుడు, నేను యూనివర్సిటీలో బాగా నేర్చుకున్నానండి. సో నేను నా గొంతెత్తి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ 23 రోజులు అదే కార్యక్రమం. నువ్వు ఖమ్మం నుంచి బయలుదేరారు, మొత్తం కూకట్పల్లి వరకు వచ్చారు. బ్రహ్మాండంగా పిడేలు, ఆయనకు ఒక పిడేలు, ఈయన ఒక గిటార్ పట్టుకుని వచ్చారు. రాహుల్ గాంధీ అయినా అదే రాహుల్ గాంధీని ఎందుకు వస్తున్నాడో, మనం చచ్చిపోయాడా బతికాడా అని చూస్తున్నాం. మేము 36 ఏళ్ల క్రితం రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని ఎగనెస్ట్ కాంగ్రెస్ కోసం పార్టీ పెడితే అప్పుడు బ్రహ్మరథం పెట్టారు ప్రజలు ఆయన బతుకున్నంత కాలం. అటువంటి పార్టీని కాంగ్రెస్ని శత్రువులా చూడండి, అలాంటి పార్టీని ఒక పెద్ద ఆయన చెప్పారు కూకట్పల్లిలో రామారావు గారి విగ్రహాన్ని చూసి. ఆయన చెప్పిన మాట మేము స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈజ్ ఆల్సో తెలుగుదేశం అభిమాని. ఇంకేముందయ్యా, మహానుభావుడు పంచలాక్యాలను రాహుల్ గాంధీ కప్పేశాడు, మేము 10 ఏళ్ళు బతుకుతాము, ఆ 10 ఏళ్ళు మేము ఇంక ఓటు తెలుగుదేశానికి వేయమయ్యా, అలాగా మా మనోభావాలన్నీ దెబ్బతీశాడు. నీకు అవసరం ఉంటే
ఎలాంటి అనైతికానికన్నా మీరు దిగజారుతారు. మీరు కలిస్తే పవిత్రం, మేము మాట్లాడితే అపవిత్రం. అది ఒక సిద్ధాంతం పెట్టుకుంటే ఇక్కడ గెలిచుంటే అండి ఆయన కానీ ఆ చక్రం తిప్పాను అన్నీ ఇక్కడ కానీ గెలిచుంటే ఇంకేముంది, మొత్తం బ్రహ్మరథం పట్టారు తెలంగాణ ప్రజలు. నాకు ఇక్కడ ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఇంకా మామూలు కథలు లేవుడు కాదండి. ఇక్కడ ఎప్పుడైతే ముక్కలైపోయిందో మహాకూటమి, ఏం మాట్లాడాలో అర్థం అవక ఆ కేసీఆర్ గారు సంక్షేమం మీద గెలిచాడని నేను చాలాసార్లు చెప్పానండి. అది ప్రజలు 90 సీట్లు ఆయనకి ఇవ్వటం. ఈ రోజున ఇప్పుడు వీళ్ళు పార్టీ నుంచి వీళ్ళ పార్టీ నుంచి ఫిరాయించి వేరే పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా రెండోసారి కూడా గెలిచారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు నీ క్రెడిబిలిటీ మీరు ఇక్కడికి వచ్చి మీరు కానీ ఇటు బాలకృష్ణ గారిని కానీ వీళ్ళందరిని తీసుకొచ్చి మొత్తం బ్రహ్మాండమైన ప్రచారం చేశారు. మరి ఈరోజు ఏదండి ఇక్కడ లేదు. పోయేటప్పటికి ఉక్రోషం. దాంతో ఏంటి కేటీఆర్, కేసీఆర్, ఇటు బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారు టైఅప్ అయిపోయారని. అసలు ఫస్ట్ 2014లో బీజేపీ పార్టీ మమ్మల్ని సంప్రదించిందండి. ఫస్ట్ దే కేమ్ టు అవర్ డోర్. మీరు రండి అంటే మాకు వద్దండి, దండం పెట్టాడు ఆయన. మాకు వద్దు, మేము సింగిల్గానే వెళ్తాం. మేము ప్రజాక్షేత్రంలో సింగిల్గానే నిలబడతాం, దొంగ అబద్ధాలు చెప్పం. మేము కష్టం మీద ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకుని మేము ప్రజాక్షేత్రంలో వస్తాం. కానీ మాకు ఇలాంటి దొడ్డిదారులు, దొంగదారులు, ఇలాంటి అనైతికమైన బుద్ధులు మాకు వద్దని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం. అంటే కేటీఆర్ గారు వచ్చి ఫెడరల్ ఫ్రంట్ అనే దాని గురించి మాట్లాడటానికి వచ్చాడు. నేను ఫెడరల్ ఫ్రంట్లో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ లేని పక్షాల కింద మనం ఉంటే రేపొద్దున్న ఎలక్షన్లో మీకు ఒక 23, 24, మేము ఇక్కడ 17 సీట్లు గెలుచుకుంటే మొత్తం కలిపి వీ విల్ ఆస్క్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా అంటున్నారంట అన్నమాట. మేము ద్రోహులం కాదు ఆంధ్రప్రదేశ్కి. మేము కవిత గారు కానీ మన కేశవరావు గారు కానీ అటు రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ అనర్గళంగా మాట్లాడారు మన ప్రత్యేక హోదా మన ఆంధ్రాకి. సో ఆ బేసిస్ మీద రేపొద్దున్న మా దగ్గర పార్లమెంటు స్థానాలు పెట్టుకుని ఎవరైతే మాకు ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకే మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. అవర్ డోర్ ఈజ్ ఓపెన్. సో ఎవరైతే మా స్టేట్కి ఫేవర్ చేస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. వీఆర్ నాట్ టైపింగ్ విత్ బీజేపీ, ఇటు కేసీఆర్ గారు. వాళ్ళు ఏంటంటే ఒక సామెత ఉందండి మామూలుగా, మొగుడు కొట్టినందుకు కాదు బాధపడలేదండి, తోడుకోళ్ళు నవ్వినందుకు వచ్చిందండి కోపం. అది వీళ్ళ నైజం. కానీ అంటే మీరు చెప్తున్నంత వరకు ఫెడరల్ ఫ్రంట్ వాళ్ళ కోసమని కేటీఆర్ జగన్ని కలిసారా, అంతవరకు బాగానే ఉంది. బట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి జగన్ సీఎం కావాలి అని కోరుకోవడము ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఎక్కడో కూడా తెలియకుండా లోపాయకారి ఒప్పందం ఉన్నట్టు. వీళ్ళు అనుకోవటానికి ఇప్పుడు ఒకటే ఉండే, పృథ్వీరాజ్ మంత్రి కావాలని కోరుకుంటారు మా వాళ్ళందరూ, యాక్ట్ చేసే వాళ్ళందరూ. ఇటు తెలంగాణలో ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అంత మాత్రాన పృథ్వీరాజు ఇంకొక వ్యక్తి ఒకసారి అన్నాడు, పృథ్వీరాజ్ అనేవాడు బ్రహ్మాండంగా సెంట్రల్లో మంత్రి అయితే చూడాలని అన్నారంటే అంత మాత్రం మేము బీజేపీతో టైఅప్ అయినట్టండి. అలాంటి కాదండి. ఎందుకంటే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక అభిమానంగా, ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు కదా, ఇప్పుడు కాదు, ఈ రోజు ముచ్చట కాదండి ఇది. 2014లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ నేను అక్కడ జగన్ గారు రావడం తథ్యం అని అన్నాడు ఆయన అప్పట్లో. మరి అది మీకు మీరు చూసే ఉంటారు. అది ఏదో వాళ్ళు ఏదో మాట్లాడారు, ఆ మాటలను వీళ్ళు ఎక్కడ ఏదైనా ఒక చిన్న మాట మంచి మాట్లాడినా ఏదైనా మాట్లాడినా దాన్ని తీసుకుని గోరంతలు కొండలు చేసే బ్యాచ్ అండి అది. అక్కడ ఏంటంటే పచ్చ బ్యాండ్ మేళం అని ఒకటి ఉంది, ఆ బ్యాండ్ మేళాన్ని చెప్తే దాన్ని చలవలు పలవలు చేసి దాన్ని ఒక బ్రహ్మాండంగా ఒక తయారు చేసి దాన్ని వదులుతుంటారు అన్నమాట అన్ని ఛానల్స్కి. సో జగన్ మీద అభిమానం అని మీరు అంటున్నారు. కానీ ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకము అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే దానికోసము, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకం. అప్పుడు తండ్రి వ్యతిరేకమైనప్పుడు ఇప్పుడు కొడుకు ఎలా మీకు? తండ్రి వ్యతిరేకం ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి, పార్లమెంట్లో ప్లేకార్డులు చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఆ రోజున సమైక్యాంధ్ర గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ అపోజిషన్ పార్టీలు రెండూ కలిసి ఇది బిల్లుకి స్వాగతించారు. ఇప్పటికీ కాదండి, చరిత్ర ఉన్నంతకాలం చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చేసిన పని వల్లే ఈ రోజున ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రావడానికి మార్గం సుగమమైంది. వాళ్ళిద్దరూ చేశారు. అప్పుడు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఏదో చేస్తే చేసాడులే, ఒక 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడు, అతనికి వయసు ఉంది అన్న అనుభవం ఏర్పడుతుంది, అవుతారులే అని చెప్పి ఏదో చేస్తాడు రాష్ట్రానికంటే
మనకి 5 ఏళ్ళు ఇక్కడ ఇంకా 10 ఏళ్ళు రాజధాని ఉమ్మడి రాజధాని ఇక్కడ ఉంటే హైదరాబాద్లో వదిలిపెట్టేసి ఓటుకు నోటు కేసులో వీడియోలో దొరికావు, ఆడియోలో దొరికావు. మన రాత్రికి మూటా మూల్య సర్దుకుని విజయవాడ కరకట్ట మీద నువ్వు ఇంట్లోకి అంత హడావిడిగా వెళ్ళవలసిన ప్రశ్న ఏంటని ఏ రోజు మేము ఎక్కడ ఎవరూ మాట్లాడలేం. వీళ్ళని మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుందండి. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి మరి ఇక్కడ 5 ఏళ్ళు ఇక్కడ ఉంది. అక్కడ తాత్కాలికమైన నిర్మాణాలన్నీ ఏది అక్కడ కరెక్ట్గా లేదు. ఇన్ని కోట్లు వేస్టే కదండి ప్రజాధనం. వీటి మీదే మా పోరాటం. ప్రజా వ్యతిరేక చర్యలు, వనరులన్నీ దోచుకున్నారు, మొత్తం ఏమున్నాయో అవన్నీ తినేశారు. ఇక సముద్రాన్ని కూడా, తుఫాను కూడా నేను చెయ్యడ్డు పెట్టి ఆపేశాను అంటే ఇంకా ఇటువంటి మనిషిని ఎలా నమ్ముతారండి? రాష్ట్ర ప్రజలందరూ ఒకే తీర్పుతోటి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆ తీర్పు అనేది రేపు ఏప్రిల్ 11వ తారీఖున ఇస్తారు. మే 23వ తారీఖున వీళ్ళు తెలుసుకుంటారు ఏం జరిగిందనేది ఆంధ్రప్రదేశ్. పృథ్వీ గారు, ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ప్రజలకి మేమేమి ఇస్తాము, ఏం చేస్తాము, వాళ్ళకి అభివృద్ధి కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాము, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ప్రస్తుతం ఎంత దారుణంగా దిగజారాయంటే హత్య రాజకీయాల వరకు. అవునండి. సో ఏంటి హత్య రాజకీయాలు అంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం చూసాం. వివేకానంద రెడ్డి గారు అంత సౌమ్యుడు నేను ప్రత్యక్షంగా చూశానండి. మొన్న మా కోసాని కృష్ణమూర్తి గారు ఒక షూటింగ్ పులివెందుల్లో పెడితే మేము వెళ్ళి ఆయన కలిసి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆయన గురించి కడప జిల్లాలో కాదు పక్కన 3-4 జిల్లాల్లో ప్రజలు కూడా ఏం చెప్తారంటే మేము ప్రత్యక్షంగా అడిగామండి. ఆయన అంటే అయ్యో మా ఎంపీ గారు చాలా దేవుడు అండి. ఆయన ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ పని ఉందంటే భయ్యా ఇంకా బాబు ఇంకా ఒక 10 నిమిషాలకు డ్రైవర్ ఎవరైనా వస్తే మనం వెళ్దాం కారులో అంటే, లేదండి మీరు ఎలా వచ్చారంటే బైక్లో వచ్చాను, పదండి బైక్లో వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి. అలాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలు ఉన్నాయంటండి. ఆయన ఇంటికి అందరిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకునేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అటువంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా రాజకీయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు మీ సంక్షేమం గురించి మాట్లాడుకోండి, ఏ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అని కాదు, ఎవరైనా సరే మీరు యుద్ధ రంగంలో నిలబడండి, ప్రజాక్షేత్రంలో నిలబడి మీ యొక్క సమస్యలు చెప్పండి. మేము ఇలా వస్తే ఇలాగ అభివృద్ధి చేస్తాం, మేము వాళ్ళకన్నా బెటర్ చేస్తాం, మమ్మల్ని విశ్వసించండి, మా మాటలు నమ్మండి అని చెప్పండి. కానీ ఒక మనిషి ప్రాణం తీసే హక్కు, అర్హత అది రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర ఎవరికి కానీ లేదండి. బట్ అది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, ఏదో జరుగుతున్నాయి, దర్యాప్తు జరుగుతుంది. పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబం మీద చింతమనేని ప్రభాకర్ చౌదరి తను అంతకుముందు వరకు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా నొక్కేందుకు చెప్తున్నానంటే మొన్నటి వరకు చింతమనేని ప్రభాకర్ ఉండేవాడు. ఎక్కడైతే ఈ దోషణలు రావడం మొదలుపెట్టి బాగా ఇతని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అందరూ, ఇతను చేసిన పనులు అలా ఉన్నాయి. దాంతో చింతమనేని ప్రభాకర్ చౌదరి అని యాడ్ చేస్తున్నాడు. అంటే నువ్వు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నావా? నువ్వు ఎంఆర్ఓ వనజాక్షన్ లాక్కెళ్ళి కొట్టిన దృశ్యాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏమో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏది బీసీల గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అతను ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయించారు, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేది వీళ్ళే అని అంటాకి నోరెలా వచ్చిందండి. ఆ కడుపుకి అన్నం తింటున్నాం, మనం ఏం తింటున్నాం కూడా మనం అర్థం చేసుకోవాలి. అవతల ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఎమ్మెల్యేలో ఉండి నువ్వు దెందులూరికి నువ్వు అలాంటి అనైతికమైన మాటలు మాట్లాడకూడదండి. ఇప్పుడు నీ ఇంట్లో ఏదో చావు వచ్చింది, మేము వచ్చి పృథ్వీరాజ్ అనేవాడు వచ్చేసి మా నాన్న చంపేశాడని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఎంత తప్పు అండి అది. అవతల కుటుంబం ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కాదండి, ఏ కుటుంబం అయినా పుట్టెడు దుఃఖంతో ఉన్నారు. అటువంటి మనిషికి ఇలాంటి అన్యాయం జరిగింది ఏంటి, ఇలాంటి ఘోరమైన మరణం రావటం ఏంటి అని చెప్పి చాలామంది బాధపడుతుంటే వీళ్ళు మాట్లాడే మాటలు నీచమైన రాజకీయాలకు తెరదింపింది తెలుగుదేశం పార్టీ అండి. సరే, ఎవరు చేశారు, ఎలా మాట్లాడుతున్నారు అన్న విషయం పక్కన పెడితే ఆ రోజు జరిగిన ఎపిసోడ్ ఒకసారి చూసుకుంటే చాలా రకాల అనుమానాలకు తావిస్తుంది. డెఫినెట్ గా అది మీ పార్టీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి. ఒకటే చెప్పామండి, ఒకటే మా అందరూ చెప్పింది ఏంటంటే పోలీస్ అక్కడికి వచ్చి దర్యాప్తు బృందాలు అక్కడికి వచ్చే వరకు అక్కడ నిలబడి చూశారు అందరండి. ఇది వాస్తవం. అంటే అభిషేక్ రెడ్డి గారు, వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఈజ్ అ డాక్టర్ పులివెందుల, వాళ్ళ వివేకానంద రెడ్డి గారు అన్నయ్య గారు అబ్బాయి ఎవరో తను ఈజ్ మోర్ రిలేటెడ్ టు వైఎస్ ఫ్యామిలీ. ఈజ్ డాక్టర్. ఆయన నాకు పాదయాత్రలో ఆగరోజు దెబ్బ తగిలితే ఆయనే ట్రీట్ చేశారు. ఆయన ఒకటే అన్నారు, మేము అక్కడ నిలబడి ఉన్నాం, ఇవన్నీ గాలి వార్తలు, గాలి మాటలు, మేము వీటికి సమాధానం చెప్పదలుచుకోలేదు. చట్టం పట్ల మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, న్యాయస్థానాల పట్ల మాకు ఒక విలువ ఉంది. అందుకే మేము వి ఆస్క్డ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ.
సో లెటస్ వెయిట్ అండ్ సీ. తప్పకుండా మాకు న్యాయం జరుగుద్ది. ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి అటెంప్ట్ జరగడం అనేది మా చిన్నాన్న కానీ రేపొద్దున ఎవరైనా కార్యకర్త మీద జరిగినా కూడా మేము ఇలాగే స్పందిస్తామని చెప్పడం జరిగింది. రైట్. అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో మొదట గుండెపోటు అన్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన ఆయన పడున్న పొజిషన్ చూస్తే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుద్ది. అంత రక్తం మడుగులో ఉన్నారు, గాయాలు ఉన్నాయి, అన్నీ చూసి చిన్న పిల్లాడికి కూడా అది సహజ మరణం కాదు అని అర్థమవుతుంది. అలాంటిది మీ నాయకులు కూడా సహజ మరణం అని చెప్పారు కదా. సహజ మరణం అని మేము ఎక్కడా మాట్లాడలేదండి. ఆయన నిన్న అభిషేక్ రెడ్డి గారు కూడా ఏదో డిబేట్లో 10 TV డిబేట్ ఏదో డిబేట్లో ఆయన చెప్పారు, బయట ఒక కార్నర్లో నిలబెట్టారంటండి పోలీసులంతా. ఒక కార్నర్లో నిలబెట్టారు అందరిని, జనాన్ని. ఇక్కడ నుంచి చూస్తే ఆయన ఆయన అలా వంగిన ఫేసు డోర్ దగ్గర బాత్రూమ్ దగ్గర కనబడుతుందండి. అక్కడి వరకే ఎంట్రీ అండి, అంతవరకు లోపలికి కూడా ఎవరిని వెళ్ళలేము లేదు. సో హెడ్కి ఇదంతా జరిగి ఏదో మెదడు అంతే బయటకు వచ్చిన అంటే దాన్ని ర్యాపప్ చేయించి పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్ళి పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు. అదే ఇప్పుడు తర్వాత అవన్నీ చూసి ఆయన అభిషేక్ రెడ్డి అన్నాడండి. తర్వాత ఆయన కొంచెం ముందుకు తీసుకెళ్తే నేను షాక్ అయ్యాను. చూడంగానే నాకు పరిస్థితి అసలు దారుణంగా అటెంప్ట్ జరిగినట్టు కనబడుతుంది తీవ్రంగా. ఇది మేము తేరుకోలేకపోతున్నాం, మేము మాట్లాడలేకపోతున్నాం సరిగ్గా. సో నేను ఫోన్ చేసినా కూడా ఆయన అదే అన్నారండి, వీఆర్ గోయింగ్ ఫర్ పోస్ట్ మార్టం అని చెప్పి. సో అది దీన్ని ఒక పెద్ద ఎపిసోడ్లో చిత్రీకరించి అక్కడ రక్తం మరకలు ఉన్నాయి, 2 లీటర్ల రక్తం ఉంది, తర్వాత దీన్ని సహజ మరణం అన్నారు. ఒక 4 రోజులు అయితే మొత్తం రిపోర్ట్ బయటకు వస్తుందండి. దీని మీద ఇప్పుడు అన్నట్టే ఆయన ఎవరో ఒక బాగా సన్నిహితుడైనటువంటి వివేకానంద రెడ్డి గారికి బాగా సన్నిహితుడైనటువంటి ఆయన పేరు ఏదో ఉందండి, కోటేశ్వర రెడ్డి ఏదో పరమేశ్వర రెడ్డి ఫ్యామిలీ ఎప్పుడైతే 5 గంటల నుంచి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తెల్లవారుజామున 5 గంటలకి ఫ్యామిలీ వెళ్ళిపోయిందంట. మనం చూస్తున్నాం, అన్ని నెట్వర్క్లో వస్తుంది. ఆయన ఎప్పటి నుంచో పార్టీ మారాలనే యోచనలో ఉన్నాడంట. ప్రత్యర్థిని కూడా మట్టు పెడితే నీకు బోల్డంతా ముట్ట చెప్తామని చెప్పి వేరే పార్టీ వాళ్ళు అన్నారంట. ఇవన్నీ మనం రకరకాల రూమర్లు వస్తున్నాయి. బట్ అక్కడ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో మేమేమి మాట్లాడలేం. ఇది మా పార్టీకి తీరని మనోవేదన మిగిల్చారు వాళ్ళంతా. అయినా సరే ఆ ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ప్రజా సంక్షేమం కోసం బాధని గుండెల్లో దిగమింగుకొని జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణము ఆయన అభిమానులు కానివ్వండి లేదా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బాధ కలిగించింది ఒక ఎత్తు అయితే, ఆయన చనిపోయిన తీరు ఏదైతే ఉందో, అంటే ఇంత దారుణంగా మర్డర్ చేశారనే విషయం ఏదైతే ఉంది, ఇది ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. దాన్ని రాజకీయ పార్టీలు ఇంకా రాజకీయం చేస్తూ మీరు చేశారు అని చెప్పి వాళ్ళ విజ్ఞతగా వదిలేసామండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఎందుకంటే గట్టిగా నేను తిట్టలేను, ఎదురుగుండా మీరు ఉన్నారు. ఒక మహిళని గౌరవించే సాంప్రదాయం అందరిలో ఉంది. ఒక బాధ్యతమైనటువంటి కార్యదర్శి పదవిలో ఉన్నాను నేను అప్పటికి చెప్పుతోటి సమాధానం చెప్పాను. ఇలాంటి మాటలు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీ పార్టీ ఉన్నందుకు, మీ మాటలు ఉన్నందుకు, మీ నాయకులు ఇలా మాట్లాడుతున్నందుకు నేను అసలు ఇంకేం మాట్లాడలేం. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 3 or 4 days. కానీ అంటే టీడీపీ వాళ్ళు జగనే జయించారు అని క్లియర్ గా చెప్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులే ప్రెస్ మీట్ పెట్టి అంత హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది? నీకు ఎందుకు దురద? నీకు నమస్తే నేను ఎన్నికల్లో తిరగాలి, నేను పోటీ చేయాలి, అది తిరగాలి కదా మీరు. మీకు ఎందుకంటే దురద? డిఏజీని వీళ్ళందరినీ పిలిపించేసుకుని పక్కన కూర్చోబెట్టేసి ఆయన చేయించి ఉంటాడని వీళ్ళేదో తిరిగేలోపు ఆయనే మాట్లాడేస్తున్నాడు. అంతా ఇదంతా వెల్ ప్లాన్డ్ అండి. ఈయన ఎందుకు మాట్లాడాలి? మీ నాయకులు చంద్రబాబు జయించారని చెప్పినప్పుడు డెఫినెట్ గా అవతల స్పందించాలి. ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు, మాకు అనుమానం వాళ్ళ మీద ఉందండి, ఇంకెవరి మీద ఉంది? ఈ రాష్ట్రంలో అత్యారాజకీయాలు చేయించేది ఎవరు? వీళ్ళే, ఇంకెవరున్నారు? కరెక్ట్గా ఇదే మొన్నటి వేసవిలో మరి నారాయణ రెడ్డి అని చెప్పి ఆయన్ని దారుణంగా మట్టు పెట్టించారు. ఇప్పుడేమో సౌమ్యుడైనటువంటి వివేకానంద రెడ్డిని చంపించారు. ఇవన్నీ అత్యారాజకీయాలు చేసేది వీళ్ళే కదండి, బయట వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మేము శవరాజకీయాలు చేయవలసిన అవసరం లేదండి. మేము సొంత చిన్నాన్నని చంపుకునే అవసరం మా అధినాయకుడికి అయితే లేదు. మేము అటువంటి రక్త చరిత్రతోటి మేము బతకట్లేదు. నా ఒపీనియన్ కూడా నేను మార్చుకున్నానండి. పులివెందులు వెళ్ళి చూస్తే సినిమాల్లో చూపించేదంతా హంబగ్గు, ఇక్కడంతా ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఉన్నారండి. అది నాకు చూస్తే నేను మార్నింగ్ వాక్ వెళ్తే ఒక పక్క రాజారెడ్డి కాలనీ, ఒక పక్క ఇందిరమ్మ కాలనీ, ఒక పక్క రాజశేఖర రెడ్డి కాలనీ, అందరూ చాలా ప్లెజెంట్గా ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు ఉన్నారండి అందరూ. ఈ సినిమాల్లో చూపించే ఫ్యాక్షన్ గొడవలు అక్కడ లేవు. సో ఇలాంటి అనైతికమైన చర్యలు మా పార్టీకి లేవండి. మేము సౌమ్యంగానే ఊరుకుంటున్నాం. కార్యకర్తలకు కూడా ఆయన ఒక సందేశం ఇచ్చాడు, ఎవరు ఆవేశాలకు లోను కావద్దు, ఎవరు పర్టికులర్గా
ఎవరు కోపాన్ని తెచ్చుకోవద్దు. అందరూ లోపల బాధ ఉన్నా, మాకు ఎంతో బాధ ఉన్నా మా కార్యక్రమాలన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అంకితం అండి. 20వ తారీఖున మేము ప్రెస్ మీట్ పెట్టి పార్టీ తరఫున మేము చేసే కార్యక్రమాలు, జనాల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఆయన అండతోటే మేము ఆయనకి అంకితం ఇచ్చి మేము బయలుదేరుతాం. శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు మేము చేయము, మా పార్టీ తారీఖు అది కాదు అని మీరు అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జగనే చేయించారు అనేది అంటే అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది ఇందులో అని వాళ్ళు అంటున్నారు. ఒకటేనండి, ఇది ఎవరో ఇప్పుడు అధికారం వాళ్ళ దగ్గర ఉంది, పోలీసు వాళ్ళ దగ్గర ఉంది, రేపు పొద్దున ఏం చెప్తారనేది చూస్తాం కదండి. ఎందుకు ఇప్పుడు మేమే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు, ఇది అంతా వీళ్ళే చేయించారని. నువ్వు చూసావా? నీకు నిజంగా ఒక దమ్ము ధైర్యం ఒక మొగాడుగా నువ్వు పుట్టుంటే నువ్వు వెళ్ళి సిబిఐ దగ్గరికి వెళ్ళి ఇదంతా నాకు తెలుసు అని మీరు చెప్పమనండి. ఒక ఎమ్మెల్యేగా, బాధ్యత గల ఎమ్మెల్యేగా. ఇవి లేవండి. ఇవన్నీ ఏంటంటే ఏదో బుడబొక్కలోళ్ళు మాట్లాడే మాటలండి ఇవన్నీ. ఆయన పరిగణనలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే, అతను ఒక బుడబొక్కలోడు. ఎందుకంటే తమన్నా ట్రాన్స్జెండరు, ఆమె జనసేన పార్టీ నుంచి, లేకపోతే నేను ఇండిపెండెంట్గానే నా మీద నిలబడి గెలవరా అని మాట్లాడింది. ఇంక మేము రా అని మేము అంటలా, నా మీద నువ్వు నిలబడి గెలవరా చింతమనేని ప్రభాకర్, నీ దమ్మెంత ఉందో నా దమ్మెంత ఉందో చూసుకుందాం. నువ్వు ఆడవాళ్ళ పట్ల అనైతికంగా ఎలా ప్రవర్తించావు చరిత్రలు ఉన్నాయి. మా సహనటి అపూర్వం మీద కూడా నువ్వు ఆస్తుల గురించి ఆ అమ్మాయిని ఎన్ని బాధలు పెట్టావో మాకు తెలుసు. ఇవన్నీ నీకు నీతి నిజాయితీ ఎక్కడ ఉంది? నీ వెనకాల చరిత్ర అంతా గురువింద చందంలో ఉంటుంది నీది. ఇలాగండి ఒకళ్ళ మీద పడి ఏడవటం. మాలాగా గొంతు ఉంది కాబట్టి మేము ఆగం. మా పార్టీలో ఎవరు సైలెంట్గా ఉన్నా నేను మాట్లాడతానండి. ఎందుకంటే ఇది తప్పు అంటాను నేను. నువ్వు ఏదో వేరే నేను ఇలా చేశాను, నేను బ్రహ్మాండంగా చేశాను అవి చెప్పుకోండి, గెలవండి. హత్య రాజకీయాలు చేసి ఎంతమంది చెబుతారు మీరు? అంటే టీడీపీ వాళ్ళే చేయించారు అంటారు. మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? అంటే నేను అంటున్నాను ఇంకా ఇప్పుడు మా మీద పడి గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు నిప్పని ఎందుకు అనుకోవాలి మీరు? ముందే ప్రెస్ మీట్లు పెట్టేసి ముందే మా మీద స్టేట్మెంట్లు ఇచ్చేసి ఎందుకు ఇవ్వాలండి అలాగా? మేము మీలో క్రెడిబిలిటీ ఏదైతే ఉన్నప్పుడు మేము దీన్ని చక్కగా మేము దర్యాప్తు చేస్తాం. మేము దీని మీద ఎవరున్నా ఎంతటి పెద్దవాడు ఉన్నా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీ హుందాకి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఎలగబెట్టారు కదా, అందుకని ఆ మాట చెప్పాలి. మీరు ఏం చేయకండి, మీరు కూడా ఏదో మాట్లాడేస్తే కుర్రతనంగా మాట్లాడింది అది కరెక్ట్ కాదండి. కానీ అంటే రాయలసీమ అంటే ఫ్యాక్షన్స్లు అంటే గుర్తొచ్చేది ఎవరి కుటుంబమో వాళ్ళకి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. కాబట్టి వాళ్ళు చేయించుకొని కుటుంబ రాజకీయాలు చేసుకుంటూ మా మీద తోయటం ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు వీళ్ళేదో చూసినట్టండి, వీళ్ళకే కనపడి ఏదో కె రాఘవేంద్ర గారి సినిమాలో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు వీళ్ళు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదండి. అది వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు చేసుకోవాల్సిన అగత్యం కూడా లేదండి. కానీ కుటుంబాల మధ్య వాళ్ళ మధ్య తగాదాలను విషయం అయితే కరెక్టే కదా. ఇప్పుడు ఉందండి, నేనంటే నా బంధువులకి ఎవరికి నచ్చదు. నా బంధువులు ఎవరికి, ఇప్పుడు పృథ్వీరాజ్ అనేవాడు నేను ఇప్పుడు కాదండి, మా అమ్మగారు చనిపోయే ముందు వరకు మా అమ్మగారితో దెబ్బలాడేవాడు. నీ ఫ్రెండ్స్ ఎవరు, వీడితో నీ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం అనేది కుల మతాలకు అతీతం. నేను వాళ్ళతో చేస్తాను, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తాను. ముందు మనం ఏం చేయలేము అనేవారు, అంతే వదిలేయండి. అలాగే ఇప్పుడు నాకు అందరూ కావాలండి. ఇప్పుడు నేను సినిమా రంగంలోకి వచ్చాక ఇప్పుడు నేను అందరి బాగోగులు నేను గమనిస్తానండి. అది కొంతమందికి నచ్చకపోతే దూరంగా ఉండండి. నాకు ఒకటే నేను ఎంచుకున్న మార్గం అండి. ఇప్పుడు బంధువుల్లో గొడవలు సహజంగా ఉంటాయి. ఇప్పుడు భార్య విషయంలో చూసుకున్నా మామూలు చిన్న గొడవల్లో ఉంటాయి, బంధువుల్లో పెద్ద గొడవలు ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఉంటాయి అవి. ఒక కమర్షియల్ భార్యలు ఉంటారు, నా దృష్టిలో చెప్తున్నాను. కమర్షియల్ భార్యకి ఏంటంటే ఎప్పుడు రోజు 50,000, 40,000, 1,00,000 అలా కనపడితే మా ఆయన చాలా మంచోడు. ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు డబ్బులు లేకపోయినా మా ఆయన కష్టపడ్డాడు, నేను ఆయనతో పాటు జీవిస్తాననే వాళ్ళు ఒక ట్రెండ్. గొడవలు పడే బంధువులు ఒకటి, బాగా చూసుకునే బంధువులు ఒకటి ఉంటారు. దీంట్లోనే తేడాలు ఉంటాయి. గొడవలు లేని కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎక్కడ ఉండవండి. సో వాళ్ళ మధ్యలో ఏదైనా కుటుంబ తగాదాలు ఉన్నా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. దాన్ని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసేసి ఈ గ్రూపులో తగాదా ఉంది అందువల్ల ఇలా జరిగిందంటే తప్పు అంటాను. రైట్, మీరు అన్నట్టే టీడీపీ వాళ్ళే చేయించారు అనుకుందాం, కొద్దిసేపు వాళ్ళే హత్య రాజకీయాలకు పాల్పడ్డారు అనుకుందాం. దానివల్ల వాళ్ళకి వచ్చేదేంటి? వాళ్ళకి వచ్చేది ఏముందండి, ఇప్పుడు మానసికంగా హింసించడమే కదా. మానసిక ధైర్యం కోల్పోతారు, ఎవరైనా కుంగిపోతారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేకపోతారు. అంతకుముందు 1998లో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు రాజారెడ్డి గారిని చంపించారు. రాజశేఖర రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేయాలి, బయటికి ఆయన్ని వెళితే మళ్ళీ ఇబ్బంది అవుద్దామని చెప్పి ఇలాంటివన్నీ వాళ్ళకి వెనతో పెట్టింది. గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా విజయాలన్నీ వాళ్ళకి తెలుసండి. అది కానీ వాళ్ళు చెప్పే విషయాలు కూడా చాలా వరకు మనం పరిగణలోకి తీసుకుంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దానికి 3 రోజుల ముందే లోటస్ పాండ్కి వచ్చి జగన్ని కలిశారు, కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చారు, ఆ తర్వాత ఇదైంది అనేది వాళ్ళు అనేమాట. ఒకటే అండి, ఇప్పుడు
కంటదారి పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. వీళ్ళు చూశారా? పోనీ వీళ్ళ దగ్గర ఆఫ్ రికార్డ్ ఏమైనా ఉందా? కెమెరాల్లో వీడియో ఆయన కంటతడి పెట్టుకుని బయటకు వచ్చాడు, ఆయన ఇంట్లో సంగటి తినమంటే నాకు వద్దు కోడికూర కావాలన్నారు. ఏంటండి ఇవన్నీ? నీచం అండి, నీచం. ఇప్పుడు మొన్న ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నేను రాజంపేట దగ్గర, అక్కడ తహసీల్దార్ తోటి అడుగుతున్నారంట, ఈ ఫ్యాన్లు తీసేయండి మొత్తం, అసలు గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రుల్లో ఫ్యాన్లు తీసేయండి అంటే, ఫ్యాన్ తిరగకపోతే మామూలు సాధారణ మనిషి ఎలా ఉంటాడు ఎండాకాలం ఆఫీసులో? ఫ్యాన్లు తీసేటువంటి అంత దౌర్భాగ్యులు అండి. ఇంకా వాళ్ళ గురించి ఇంత ఉపోద్ఘాతం కూడా అనవసరం. ఇప్పుడు కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇదే అని, అసలు ఏదో ఇప్పుడు అది చూపించమన్నట్టు పోనీ వీడియో ఉంటే. రైట్, అంటే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు అనే విషయాలు కూడా. వాళ్ళు అంటారండి, ఇప్పుడు పొద్దునెప్పుడో చిన్నాన్న చనిపోతే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి తనకి కడప రావడానికి మధ్యాహ్నం వరకు పట్టింది. అది వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి కడప రావటం, ఇక్కడ నుంచి పొద్దున ఎప్పుడో చనిపోతే ఇక్కడ నుంచి ఇంచుమించు పులివెందులో 6 గంటలు 7 గంటలు ఎంత స్పీడ్లో వెళ్ళిన కారు. మీ ప్రచారాల కోసం అయితే హెలికాప్టర్లో వచ్చేస్తారు, అది వేరండి. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళారా అంటే అక్కడ పరిస్థితులు అన్నీ చూసుకుని వెళ్తారు కదా. మా నాయకుడు జాగ్రత్తలు మేము తీసుకోవాలి కదా, ఎప్పుడు దేంట్లో వెళ్ళాలనేది పార్టీ చూసుకుంటుంది కదా. ఇటువంటి నీచులు ఉన్నప్పుడు మా జాగ్రత్తలో మేము ఉండాలి కదండి. అవన్నీ చూసుకుంటాం. ఇక్కడి నుంచి అంత దూరంలో వచ్చారా, ఇక్కడి నుంచి ఎంత దూరంలో వెళ్ళారా? ఇప్పుడు చిన్నప్పుడు నేను ఫెయిల్ అయ్యాను కాదు, నా పక్కవాడు కూడా పోయాను అనే సంస్కృతిలో బతుకుతున్నారు వాళ్ళు. అది తప్పు అండి అవన్నీ. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి చిన్న విషయం కూడా అవతల వాళ్ళకి మనం ఒక అస్త్రం ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అటువంటిప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అస్త్రం అంటే ఇప్పుడు ఇక్కడ ఏమి హత్య జరిగింది మా కుటుంబంలో జరిగిందండి. మా వివేకానంద రెడ్డి గారి మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అయితే మాకు ఆయన అన్నయ్య లాంటోడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. 2 రోజుల అనుబంధంగా నాకు ఆయన చూడంగానే అర్థమైపోయింది. అది అర్థమైనప్పుడు ఎవడైనా ఇటువంటి నీచమైన మాటలు, ఇలాంటి సందర్భం లేకుండా, పొంతం లేకుండా మాట్లాడేవాడు నిజంగా వాడు నిజంగా తల్లికి ఎందుకు పుట్టాను, నా తల్లికి, కన్న తల్లికి ఇంత దౌర్భాగ్యమైన జన్మ అనేదని ప్రశ్నించుకోవాలండి. సో అదే రోజు అయిపోయిన తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సేమ్ అదే రోజు వచ్చి మళ్ళీ ఇక్కడ, అంటే మీ వైసీపీ పార్టీలోకి ఎవరైతే వస్తున్నారో టీడీపీ నుంచి, వాళ్ళని ఆహ్వానించడం, ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు, ఆయనకి ఎక్కడ బాధ లేదు అనే విషయం ఎవరు చెప్తారండి? ఇప్పుడు అదే వాళ్ళ పార్టీలో ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళ చేయరా? ఇప్పుడు ఎలక్షన్లో దగ్గరికి వచ్చినాయి, క్యాండిడేట్ల లిస్టు బయటికి రావాలి కదా, ఎవరు చేయాలంటే అదే అధినాయకుడు చేయాలి. దానికి కూడా దానికి బాధ లేదా? దీనికి ఇది బాధ లేదు. మీ కొంపలో జరిగితే ఇవన్నీ మీకు తెలిసి వచ్చేది. రేపు పొద్దున్న అధ్యక్షుడు ఎవరో కోరుకోరండి అలాంటివి జరగాలి. ఎదటోడు ఆడ ఎంత శత్రువు అయినా, అది ఎంత పనికిమాలినోడైనా వాడి గురించి మాట్లాడవలసిన అవసరం ఉండదు. అటువంటి టైంలో బాధలో ఉంటారు. మళ్ళీ మొత్తం చూసుకోవాల్సిన పార్టీ బాధ్యతలు, ప్రచార బాధ్యతలు, ప్రజల్లోకి వెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని బాధలను దిగమింగుకుని రావాలి. అక్కడ జాయినింగ్లు ఉన్నాయి, అవి చూసుకోవాలి. ఎవరు ఏదైతే లిస్ట్ అనౌన్స్మెంట్, అసలు ఒరిజినల్గా ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే అసలు పొద్దున్నే అక్కడికి చేరుకోవాల్సినది మా నాయకుడు పులివెందుల ఘాట్ నుంచి ఇవన్నీ చేద్దామని ప్రిపేర్ అయ్యారు. అది అనుకోకుండా ఈ సంఘటన జరగటం తీవ్రంగా అందరినీ బాధ పెట్టింది. దాన్ని తీసుకొచ్చి అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు. ఏదో ఒకటి అంతకుముందు అంజలి అని ఒక సినిమా యాక్టరు దసపల్లాలో ఇప్పుడే ఎలా వెళ్ళింది, దసపల్లాల నుంచి ఎలా వెళ్తుంటే సీసీ ఫుటేజ్ ఉంది, ఆవిడ ఎవరితోటో మాట్లాడిందో క్లోజప్లో కనపట్లేదు, మేము చూసాం. ఇలాంటి కథలండి వీళ్ళు చెప్పుకోవటానికి, నీచంగా ఎలిగేషన్స్ పెట్టడానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరు వినే స్థితిలో లేరండి. మహిళలందరూ నేను చూపించాను, ఓటు ద్వారా మేము చూపిస్తాం. పృథ్వీ గారు, రాష్ట్రంలో మహిళలందరూ మొత్తం అన్ని వర్గాల వారు మంచి సమాధానం ఇస్తారు. ఏ రకంగా ఉంటుందో చూసుకోండి తీర్పు ఈసారి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, అంటే తండ్రి చనిపోయినప్పుడే, అక్కడే ఆ డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడే నేను ముఖ్యమంత్రి కావాలి అని సంతకాల సేకరణ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అటువంటిప్పుడు చిన్నాన్ని చంపించడంలో పెద్ద విషయం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో ప్రపంచం మొత్తానికి తెలుసు. హెలికాప్టర్ క్రాష్లో జరిగింది, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి, ఎంక్వైరీలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండే సంతకాలు పెట్టమని వీళ్ళు ఎవరైనా చూసారండి? ఒకళ్ళు ఎవరైనా నాతో రమ్మనండి, నేను ట్రావెల్ అవుతానండి. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉంటే రమ్మనండి నాతోటి. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా ఇలాంటి కారు కూతలు కోసినందుకు కారు కూతలు కూయటం మానుకోండి. ఎటువంటివి ఉంటే రమ్మండి నా దగ్గరికి. లెట్ హిమ్, ఐ విల్ టేక్ టు గవర్నర్, వెళ్ళి మాట్లాడతాం మనం. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి వస్తే ఇప్పుడు నాది ఉందండి, నేను ఒకటే అంట 30 years ఇక్కడ అంట. అది ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా రాదు. అది 30 years ఇక్కడ అంటే ఈడే పేటెంట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఇంక కదలడు అక్కడి నుంచి. భయం, ఆ భయంతో ఆయన మీద సోనియా గాంధీ గారు, ఇక్కడ శంకర్రావు గారు, అక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అందరూ అనైతికంగా 16 నెలలు జైల్లో పెట్టించారు.
తర్వాత ఈరోజు ఒక్కొక్క కేసు 12-13 కేసులు వెళ్ళిపోయినాయి మొత్తం. ఇది బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆమె చెప్పింది, ఇది ఓ జాల్ మే ఫస్ గయా, ఓ కాంగ్రెస్ మొత్తం దీన్ని ఇరిగించారు. అలాగా సోనియా గాంధీ 3 పాయింట్లు అండి, చిన్న పిల్లోడు చెప్పినా చెప్తారు. ఒక 3 పాయింట్లు, ఒక ఎగనెస్ట్ కాంగ్రెస్, అంతమంది 500 అబోవ్ ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఎవడూ తిరుగుబాటు చేయలేదు మన మీద, ఇతను తిరుగుబాటు చేస్తున్నాడు. నేను ఓదార్పు యాత్ర, నేను వెళ్ళాలి అందరి దగ్గరికి, నేను వెళ్ళిన లేదు అందరినీ హైదరాబాద్ గాంధీ భవన్ తీసుకొద్దాం, దండలేస్తాం, వాళ్ళకి ఏదో చెక్కులు ఇద్దాం, అలా కాదు నేను ఇంటింటికి వెళ్ళాలి అనేటప్పటికి ఇది ఏమవుద్దో ఇమ్మీడియట్గా ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, చంద్రబాబుతో ఉన్నవాళ్ళు, ఈ రోజు నాకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లన్నీ, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ టికెట్లు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీ డ్రామాలండి ఇవన్నీ. అక్కడికి వెళ్ళి లేదు వద్దు, నేను సోనియా గాంధీ నాకు ముఖ్యమంత్రి కావాలంటే, అమ్మ సోనియమ్మ నమస్కారం అమ్మ, నువ్వేం చెప్తే చేస్తాను అంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు. ఒకవేళ 1,00,000 కోట్లు దోచుకున్నాడనే ఆరోపణలు ఉంటే వీళ్ళు చేసేవండి అవే. 1,00,000 కోట్లు ఆరోపణలు చేస్తే దోచుకునేవాడికి దాచుకునే తెలివితేటలు ఉంటాయి మీలాగా సింగపూర్లో దాచుకోవటానికి, లేదా హెలికాప్టర్లో డబ్బులు తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకోవటానికి. అవి ఎందుకు తెలుసుకోరు అంటున్నా వీళ్ళు ఏంటంటే సరిగ్గా తల్లిపాలు తాగి ఉంటే వీళ్ళు తెలుస్తుంది అసలు జ్ఞానం ఏంటి అనేది. వీళ్ళు అప్పుడు సోనియా గాంధీతో పాటు అమ్మ నమస్కారం అంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాళ్ళు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు. మా వద్దనుకున్నాను, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మా ఎజెండా ఒకటే. బై ఎలక్షన్లో ఎప్పుడైతే అంతమంది గెలిచేటప్పటికి మీకు వణుకు మొదలైంది. ఇక అందరూ కలిసి ఇలాంటి అనైతికమైన చర్యలు అనైతికమైంది. ఎప్పుడూ మీదే కాదండి సీటు, ఎప్పుడు దాంట్లో కూర్చుని పోయి నాదే సీటు అని అంటకు లేదు. మీరు అంత సంక్షేమం చేస్తే మీరు 9 ఏళ్ళు పరిపాలిస్తే 2004లో రాజశేఖర రెడ్డి ఎలా వచ్చాడండి? మీ సంక్షేమ పదాలు నచ్చగా కదా జనం తిరగొట్టారు మిమ్మల్ని. మళ్ళీ 2009లో మళ్ళీ అగైన్ రాజశేఖర రెడ్డి గారు ఎలా వచ్చారు? అది తెలుసుకోవాలండి. అది ఈసారి ఘోరంగా ఓడిపోతున్నారండి. ఏ మంత్రి కూడా గెలవడు, డిపాజిట్లు ఉండవు ఎవరికి. వీళ్ళంతా ఇళ్లలో కూర్చొని మాట్లాడుకోవటమే రేపొద్దు నుంచి. వైఎస్ వివేక్ గారి విషయంలో చివరిగా ఒక విషయం చెప్పండి. అంటే తన ఎపిసోడ్లో అసలు మీకున్న అనుమానాలు ఏంటి, ఏం కోరుకుంటున్నారు చివరిగా? మాకున్న అనుమానాలు అంటే వాళ్ళ ఎవరైతే సస్పెక్ట్ చేశారో ఆ పరమేశ్వర్ రెడ్డి అని కానీ, అటు జమ్మలమడుగు ఆయన ప్రచారానికి వెళ్ళొచ్చాడు, అక్కడ జరిగినటువంటి అన్నీ మాకు ఆధారాలు కావాలి. ఆయన వెళ్ళినప్పుడు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారో దాని గురించి కావాలి. గతంలో 4 రోజుల ముందు నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి అన్ని రకాలుగా ఈ రోజున ఎక్కడ చూసినా మనకి ప్రజల సహకారం ఉంది, అందరూ చెప్తారు. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి కరెక్ట్గా సమగ్ర దర్యాప్తు చేయాలి. మీ దర్యాప్తులో అవకతవకలు ఉంటే వీఆర్ రెడీ టు గో ఫర్ సిబిఐ ఎంక్వైరీ. సో ఇక మీ పార్టీ విషయానికి వద్దాం. పార్టీ ప్రచారంలో రోజుకు ఒక చోట జగన్ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు, ముమ్మరం చేస్తున్నారు. సో నవరత్నాలు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు నవరత్నాలు అని చెప్తారు. ఆ నవరత్నాలు ఎంతవరకు మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు? నవరత్నాలు మా పార్టీలో తీసుకొచ్చింది మేము ఒకటే చెప్తున్నాం, మాకు సింగపూర్లు వద్దయ్యా, మాకు అమరావతులు వద్దయ్యా. అమరావతి అంటే భ్రమరావతి అండి. వనరులు లేవు, అన్నీ దోచుకున్నారు. సముద్రం దోచుకుంటే పెట్టుకోవటానికి సరిపోదు ప్లేస్ అని చెప్పి ఆపేశారు. అది ఇంకా అది అవ్వదు కాబట్టి, వీలు కాదు కాబట్టి ఈ రాష్ట్రంలో పోలవరం యాత్ర అని పెట్టారండి. స్పిల్వే గేట్లు పెట్టేసామన్నారు. మనకేంటంటే చిన్నప్పుడు రంగులు రాట్నం అని చెప్పి తిరణాల్లో వాటిలో అద్దాలు పెట్టంగానే లోపల సినిమా యాక్టర్లు అందరూ డ్యాన్సులు చేయడం అన్నీ కనపడేవి. అవి తీసేగానే ఏముండవండి అక్కడ. అదే జరిగింది. ఏమీ లేవండి, మొత్తం నిర్వీర్యం చేశారు వ్యవస్థలన్నీ. పోలవరం యాత్ర అని బస్సు యాత్రలు పెట్టారు. దానికి ఒకసారి 50 కోట్లు, ఒకసారి 79 కోట్లు జీవోలు పాస్ చేశారు. పొద్దున్న 75 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం 110 రూపాయలు భోజనం, సాయంత్రం 50 రూపాయలు స్నాక్స్. మేము రాజమండ్రిలో ఫ్లైట్ మిస్ అయితే మేము బై రోడ్ వచ్చాం, నేను కృష్ణుడు ప్రచారానికి వెళ్ళి. బై రోడ్ వస్తా చూస్తే మా ముందు ఒక దాబా దగ్గర ఈ 4-5 బస్సులు ఆగి ఉన్నాయండి. మొత్తం పోలవరం విహారయాత్ర అక్కడ ఆగి ఉన్నాయి. బయటకు దిగి కోటర్లు తాగుతూ ఇలా రోజు ఉంటే బాగుంటుంది, అక్కడ ఏమీ లేదు కదా మట్టి తప్ప. వీళ్ళు చేసుకున్న ఏమయ్యా ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే, మేము పలానా గుంటూరు జిల్లా నుంచి వచ్చామండి. ఎవరు మీ నాయకుడు అంటే, నాయకుడి గురించి మేము మాట్లాడము సార్, బట్ మాకు మటుకు బాగుంది, చక్కగా విహారయాత్రలన్నీ రోజు ఊరు నుంచి ఒక 100 మందిని తీసుకెళ్తున్నారు, చక్కగా తిప్పుతున్నారు, తీసుకొస్తున్నారు. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్యం మీరు నిజంగా చేస్తుంటే విహారయాత్రలు దేనికి? ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎవరైనా సరే ఇలాగ వెళ్ళి విహారయాత్రలు చూడండి,
బ్రహ్మాండంగా చూసిరండి, నేను ఇంత కట్టేశాను, నేను అంత కట్టాను, ఇవన్నీ ఎవడో చెప్పుకోడండి. కానీ అంటే జనాల్లో ఒక రకమైన అభిప్రాయం ఏదైతే ఏముందంటే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మన కొత్తగా ఏర్పడే రాజధాని కోసం ఏదో ఒకటి చేస్తారు, ఏ అనుభవం లేని జగన్ వచ్చి ఏం చేస్తారు అనేది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం మీరే అంటున్నారు, జనాలు అంటలేదండి. ఇప్పుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని మేము గెలిపించుకుంటే మొత్తం దోచుకున్నాడండి. మేము ఇప్పుడు మా రూపకంలో కూడా చెప్తున్నాం ఒక పాట, మాస్టారు ఆగండి, పాత పాట ఉండేది, ఒక జానపద గేయం, రంగ వెళ్ళిపోయాను నారాయణమ్మ, నేను అమరావతి వెళ్ళాను నారాయణమ్మ, అందిందంత దోచాను నారాయణమ్మ, అలాగే మొత్తం వైఫల్యాల మీద పాట ఉందండి. అది సామాన్య ప్రజలకి బాగా అందుబాటులో ఉండే సాంగ్స్ అవి. నెక్స్ట్ ఇలాగ అన్ని రకాలుగా దోచేసుకున్నాక మాస్టర్ గారు ఒక లెటర్ రాయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే 4.5 సంవత్సరాలు నేను బ్రహ్మాండంగా దాచుకున్నాను, బాబు వస్తే జాబ్ అన్నారు, జాబ్ ఇవ్వలేదు, పప్పుకు మంత్రి ఇచ్చాను, అబద్ధాలు చెప్పాను, మహిళలు నాశనం చేశాను, నేను అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాను, మళ్ళా 4.5 ఏళ్ళు నాకు అధికారం ఇస్తే ఉన్నవన్నీ దోచుకుంటాను, ఇట్లు మీ అభిమానించి నాకు ఓట్లు వేయండి అని చెప్తారండి వీళ్ళు. అవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అనేది ఒకటి, సినిమా నటులుగా మేము 2014 నుంచి నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నానండి, కార్యవర్గ సభ్యుడిగా. నా సేవలు గుర్తించి నన్ను కార్యదర్శి చేశారు. సో నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు ఏ పదవికి ఆశించలేదండి, పార్టీలో అలా ఉంటాం అంతే, ఒక జెండా మోసుకుంటూ అలా తిరుగుతూ ఉంటాం. నేను అన్నీ మా టీంలన్నీ వెళ్తున్నాయి, పాటలు రేపటి నుంచి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా వాణి వినిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా మా అధినాయకుడికి, ఆ పార్టీకి 100 రెట్లు పెద్ద పేరు తేవటానికి మేము ప్రయత్నిస్తాం తప్పితే మేము అల్లరచిల్లరగా మేము ఇంకోళ్ళని తిట్టేది ఏం చేయట్లేదు, మేము సరళంగా భాషలో చెప్తున్నామన్నమాట. ఇలాంటి వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ, ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెట్టండి. మీరు ఎక్స్పీరియన్స్తో కొలిస్తే మరి మీ పప్పుకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి? మీరు ఏదో పెద్ద గొప్పలు చెప్తున్నారు. మీరు సత్యం రామలింగరాజు గారు నిన్న ఎవరో చెప్పారు, సత్యం రామలింగరాజు గారు స్పాన్సర్ చేస్తే అక్కడ ఎక్కడో యూనివర్సిటీలో చదివి వచ్చాడు ఇతను పేద ప్రజలను ఎందుకు చదవనిస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ తొంగలో తొక్కకపోతే ఎందుకు చేస్తారు? అన్నీ నిర్వీర్యమేనండి. చెప్పి మా గొంతులు కూడా రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు నువ్వు చేసే దుర్మార్గాలు ఏంటి, నీ అక్రమాలు ఏంటి అని అంటుంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి పడుకోబెడతారు మమ్మల్ని. అంటే ఒక దేశంలో ఒక రాజు సరిగ్గా చేయకపోతే ప్రజలు తిరగబడి పాటల ద్వారా మనకి చూపించిన సినిమాలు దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలా ఉన్నాయి. సో ఆ పందాల్లోనే మేము వెళ్తున్నాం, స్ట్రీట్ ప్లేలు పెడుతున్నాం. రేపు మేము 20వ తారీఖున బయలుదేరేటప్పుడు అన్ని ఛానల్స్ని, ముఖ్యంగా మీ యోయో ఛానల్ కూడా పిలిపించి మేము చక్కగా మా కార్యక్రమాలన్నీ మీకు చూపించి వివరించి మేము బయలుదేరుతాం. ఎక్స్పీరియన్స్ కౌంట్ కాదండి ఇక్కడ. పేద ప్రజల మధ్య ఉండి మడం తెప్పన యోధుడు జగన్మోహన్ రెడ్డి 3638 కిలోమీటర్లు పాదయాత్ర చేయబట్టే మా నాయకుడికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు పేదవాడితోటే ఉన్నాడండి. ఆ కష్టమే ఉంది ఆయన మైండ్లో. కాబట్టి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా తీసుకొస్తారు, రాజన్న రాజ్యంగా తీసుకొస్తారని ఈ 5 కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. రైట్. మీరు ఇందాక సినిమా నటుల విషయం అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతానండి. ఈ మధ్య కాలంలో సినిమా నటులు ఎక్కువగా వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారంటే, మీరు అఫ్కోర్స్ 2014 నుంచి మీరున్నారు, రీసెంట్గా అలీ గారు వచ్చారు, జయసుధ గారు, పోసాని కృష్ణమురళి గారు, ఇలా ఎందుకంటే వైసీపీని ఎంచుకుంటున్నారు? ఒకటే అండి, ఇప్పుడు వచ్చే నిబద్ధతగా ఇప్పుడు జయసుధ గారు, నేను మహిళా విభాగం వైపు నేను ఉంటాను, ఆవిడ ఏ పదవి ఆశించి మా పార్టీలోకి రాలేదండి. అలాగే అలీ గారు కూడా, మేమందరం ఉన్నాం ఆయన జాయిన్ అయినప్పుడు. అలీ గారు కూడా ఏమన్నారంటే, వచ్చి నేను మైనారిటీస్ తరపున నేను ప్రచారం చేస్తాను, మీరు గో హెడ్, మీరు బ్రహ్మాండంగా ప్రచారం చేయండి అని చెప్పి అలీ గారి పార్టీకి కండువా కప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది. అలాగే పోసాని గారిది ఒక ప్రత్యేకమైన స్టైల్ అండి అయింది. ఆయన ఏమంటాడు, ఎక్కడ మంచి జరిగితే, ఎక్కడ పేదవాడికి న్యాయం జరిగితే అక్కడ పోసాని ఉంటాడు. నేను ఇప్పుడు ఒకటే అడుగుతాను, నా దృష్టిలో ఒకప్పుడు చంద్రబాబు బాగా చేశాడు, తర్వాత బాగా చేయలే, కడుగుతా అని అన్ని మాటలు నేను ఎవరినైనా అలాగే నడతీస్తా. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిగ్గా చేయకపోతే ఇదే ధోరణి నాది. నేను మంచివాడు, రాజశేఖర రెడ్డి గారు తనయుడు,
బ్రహ్మాండంగా ముందుకెళ్ళే కెపాసిటీ బాగుంది, అందుకే నేను పాదయాత్రలో పాల్గొన్నా, నా ఓటు అటే వేస్తా. అది పోసాని గారి తర్వాత నేను పాదయాత్రలో నేను 5-6 సార్లు పాదయాత్రలో పాల్గొన్నానండి. మా విశ్వసనీయత ఒకటి. మేము ఇంకోటి దీనికి మీకు ఎందుకు మేము వైసీపీ వాళ్ళమే దాంట్లో, సినిమా వాళ్ళమే దాంట్లో ఎందుకు చేరామంటే మా డబ్బులతోటి మేము టికెట్లు పెట్టుకుని వెళ్తున్నాం. ఇది మటుకు నిజం, దైవ సాక్షిగా చెప్తున్నాం. మేము మా ఫ్లైట్ టికెట్స్, మేము దిగే హోటల్స్, మేము తినే భోజనం అన్నీ మా డబ్బులు అండి. మీరు మా డబ్బులు, పేద ప్రజల డబ్బులు, మా డబ్బులు కూడా దాంట్లో ఉంటాయి. 10 కోట్లు పెట్టి మీరు వెళ్ళిపోయి ధర్మ పోరాటం, నల్ల షర్ట్లు వేసి ఎప్పుడు అతనికి నల్ల షర్టు వేయించిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడు తమ్ముడు అని అంటే ఎప్పుడు నేను జీవితంలో నల్ల షర్టు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నేను షర్టు కూడా మార్చాల్సి వచ్చింది. జనం బయట కామెడీగా చెప్పుకుంటున్నారండి. నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు ఏంటంటే క్రికెట్ ఎంపైర్లాగా ఇలా అంటున్నాడు ఏంటో ఇలాగా. ఇవి జనాలు అన్నీ చూస్తున్నారు. మీరు షర్ట్లు మార్చినంత మాత్రాన ఇక్కడ ప్రజా సమస్యలు ఏమీ మారిపోవు. అలాగే స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఆఖరి రోజున ఆయన ఎలా మాట్లాడాలండి? ధన్యవాదాలు తెలపాలి, ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలపాలి, వారు ఉన్నా లేకపోయినా మాట అనాలి, ఉందాగా నడిచిన సభ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని చూడాలి అని అంటే ఒక మంచి ఆయిల్ పెయింట్ ఆయన పెద్ద తయారు చేసి ఇస్తే ఆయన హాల్లో పెట్టుకుంటూ రోజు చూడండి మీటింగ్, మీకు అదే జరిగేది. ఇంకా అదే అక్కడ ఆయన చరిత్ర అది. ఇలాంటి వాళ్ళు స్పీకర్గా ఉన్నప్పుడు ఏం న్యాయం జరుగుతుందండి గవర్నమెంట్లో? మీరు ఆ పెద్ద అన్నట్టు ఎన్టీఆర్ పంచదీశ రాహుల్కి కప్పారు, మీరంతా పసుపు దీంట్లో ఉన్నారు. మీరు ఇంకోటి కూడా చెప్తాను, పసుపు శుభసూచకం, ఆడవాళ్ళకి స్త్రీలకి అలంకారం పసుపు కుంకుమలు. ఆ పసుపు కుంకుమలను కూడా మేము శ్రీకాకుళం ఒక సభకి వెళ్తే, నమస్కారం అండి మహిళలు అందరూ, మేము హోటల్లో దిగిన ఉదయమే లేచి 5 గంటలకి ముందు అసలు వ్యాపారస్తులు, మార్కెట్లు అసలు ఎలాగ ఉంది ఏంటనేది నేను, పోసాని గారు, కృష్ణుడు, జోగినాయుడు అందరూ వెళ్ళాము. వెళ్తే ఏమన్నా పసుపు కుంకుమ ఏంటంటే, ఏడు పసుపు కుంకుమ బాబు ఏమి ఇచ్చాడు? అది మా మొఖానికి కొట్టాడు ఒక చెక్కు. ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే మా గత వడ్డీల కింద జమ వేశారు. మళ్ళీ చెక్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకేంటి అదేదో సెల్ ఫోన్ ఇస్తున్నాడు, ఆడి చెవులో పెట్టుకున్నాడు సెల్ ఫోన్, మాకెందుకు? అది మేము మటుకు అది ఎవరో ఏం చేశారో తెలియదు కానీ యాడ్ అది మటుకు అది మా మైండ్లో బాగుంది. ఓటు మటుకు జగన్ బాబుకి వేస్తాం బాబు ఈసారి. అలా అనేది ఒకటే అండి. మా మహిళలకి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు గొంతెత్తుకుని అంగన్వాడీ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఈ డ్వాక్రా మహిళలు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎన్నిసార్లు గొంతెత్తుకుంటే ఏ రోజు స్పందించకుండా ఎలక్షన్ 4.5 సంవత్సరాల్లో వచ్చేసి చంద్రన్న బీమా అని, ఈ డ్వాక్రా మహిళలు పసుపు కుంకుమ అని. నేను పసుపు కుంకుమ అంటే ఏదో పసుపు కుంకుమ ఏదో పెట్టారు ఏంటో అనుకున్నాను. నేను భానుచంద్ర గారు సత్యనపల్లి ప్రోగ్రాంకి వెళ్ళి ఆయన కొంచెం అన్న గుంటూరు వచ్చాక భోజనం చేద్దామంటే, లేదు నాకు ఆకలేస్తుంది, ఇక్కడ ఏదో అన్న క్యాంటీన్లా కనబడుతుంది, ఇక్కడ ఆపండి అన్నట్టు. రామారావు గారు బొమ్మేసేలా ఉందండి పసుపు. ఇది దూరం నుంచి మాకు తెలియలే. కారు దిగంగానే అది సులభ కాంప్లెక్స్. వాళ్ళు సులభ కాంప్లెక్స్కి పసుపు రంగే, తెలుగుదేశం చేసిందని శ్మశానాలకి పసుపు రంగే, అన్న క్యాంటీన్లకి పసుపు రంగే. మీరు ఏదండి ఒక చిన్న పిల్లాడిని, నేను ఒక స్కూల్లో పిల్లవాళ్ళు 2 పిల్లలు ఉంటారు సత్యనపల్లిలో, భానుచంద్ర గారు నేను ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఏంటో ఒక పథకం పేరు చెప్పరా అన్నాడు ఆయన. ఆడు తలగోకున్నాడే అని చిన్న ఇంకో పిల్లోడు, వీడు 3వ తరగతి, ఆడు 1వ తరగతి. అంకుల్ నాకు తెలుసు ఏంటంటే అంటే అలాగా ప్రజల్లో 5 సంవత్సరాలు 3 నెలలు ఉన్నా కూడా ఆయన పెట్టిన పథకాలు మరణం లేని మహామనిషిని యాత్ర సినిమా ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారండి. అది అలాంటివి చేయాలి కానీ ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ మాటలు ఇవన్నీ చేయడం అనేది అసహ్యం ఉంటుంది. మొత్తానికి చంద్రబాబుతో నల్ల చొక్కా వేయించి మీ నాయకుడు చంద్రబాబులో మార్పు తీసుకొచ్చారనమాట. మార్పు అంటే అదే అండి. ఇప్పుడు ఇదేంటే ఇదొక స్టోరీ, షర్ట్ వేసాడు మళ్ళీ చేతులు పైకి తెలియాలంటున్నారు ఏంటో మన నాకు అర్థం అవుతుంది. ఏదో అవుట్ అనగానే చేయి పైకి వెళ్తుంది మామూలుగా క్రికెట్లో, ఏదో 6 అన్నప్పుడు పైకి వెళ్తుంది. మరి ఇలాంటివి కొత్తవి. ఆయన పక్కన ఇంకొక గరుడ పురవడం 2 రెక్కలు ఇరిగిపోయినాయి, అది ఎటు పడిపోయిందో తెలియదు. ఆయన కూడా మరి అసలు ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే అతను కూడా రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లారంట. మరి ఇంతకన్నా అనైతికం ఏముంటుందండి? అతని ఊహిసి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లాల్సినంత వ్యక్తి అండి అతను. అసలు ఏంటండి శివాజీ ఎపిసోడ్ ఏంటి? ఇంకా ఎపిసోడ్ ఏం లేదండి. అతను కూడా ఒక పక్కన కూర్చుని స్క్రిప్ట్ రాశాడు. గరుడు అన్నారు, అయ్యన్నారు, అన్నారు. ఆఖరికి సోల్జర్స్ మీద కూడా పెట్టేశాడు. ఇప్పుడు ఎన్నికల ముందు యుద్ధం అని. ఒకప్పుడు ఇదే సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రతిపక్షాలు భారతదేశంలో అద్భుతమైన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి మోడీ గారు అద్భుతంగా చేశారు, పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయారని అన్నీ మాట్లాడారు.
అటు మమతా బెనర్జీ గారు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇప్పుడు మొన్న ఉగ్రవాద శిబిరాల మీద అలా జరిగితే ఇదంతా ఎలక్షన్ సింపతి కోసం ఇంకా దేశాన్ని కూడా వాళ్ళు అలా చూస్తే ఈ దౌర్భాగ్యకరమైన ఎన్నికలు చూడాల్సి వచ్చిందని చెప్పి మేమందరం బాధపడుతున్నాం. అదే మోడీ గారు ఒకే మాట అన్నాడు గుంటూరు సభలో, చంద్రబాబు నాయుడు సీనియర్ है मैं मानता हूँ, वो पैसा कमाने में सीनियर है, मैं पार्टी और जनता को आगे लेने के लिए मोदी सीनियर है అని చెప్పాడు. ఢిల్లీ में मैं बैठेंगे मगर मेजॉरिटी थोड़ा कम होगा तब देखेंगे क्या है అని చెప్పి వెళ్ళిపోయారండి. నేను ఇంత గట్టిగా ఎప్పుడు మాట్లాడతారని మోడీ గారు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మాట. సో మీ నోటితోటే మీరు అన్నారు ఈ దేశంలో బ్రహ్మాండమైన ప్రధానమంత్రి అనే వ్యక్తి 4.5 తర్వాత మీరు వదిలేసి మీరు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడేమో అటు సోనియా గాంధీ ఇటలీ ఆమె ఎవరో ఇటలీ దెయ్యం దాన్ని రానివ్వకండి, దాన్ని పక్కన పెట్టండి, అలాగే రాజీవ్ గాంధీ ఆడెవడాడు మా వస్తాకి ఎక్కడికి మనం సత్యం బతికం చూడటాకన్నారు. మరి ఇన్ని మాటలు మీకు ఇష్టం ఉంటే బ్రహ్మాండం, నా భార్య బ్రహ్మాండం, మీకు ఇష్టం లేకపోతే ఏదో దరిద్రం ఉండని తిట్టే నైజం ఇది. కానీ మోడీ కరెంట్ ఇస్తే తెలంగాణలో స్విచ్ చేస్తేనే ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ మరి అప్పుడు తెలంగాణలో కూడా అనుకున్నారండి చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్ కానీ గెలిస్తే అమరావతిలో కవర్ వస్తే ఇక్కడ సీఎం ఎవరో తెలుస్తుందంట. ఏంటంటే అంటే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ తిరుగుద్ది, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ తిరుగుద్ది అనే మాటలు వీళ్ళు మాటలండి. అంతే అంటే మొన్నటి వరకు మీరు బ్రహ్మాండం అన్నారు, ఏదో బీజేపీ మీద మాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమనుకున్నావు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కథలు కాకరకాయలు రాయటానికి వాళ్ళకి బ్రహ్మాండమైన దర్శకులు ఉన్నారు, తీయటానికి యాడ్లు. ఎందుకంటే మనం చూసాం అద్భుతమైన ఇది ఎవరు ఇచ్చారు మా చంద్రన్న అనగానే చూస్తే ఎద్దు అది ఆవు కదండి, అది మీరు చేసేది. అదే మా ఇమ్మీడియట్గా ఇప్పుడు కార్యకర్తలు అటు ఇటు పెడతారు, ఇమ్మీడియట్గా చూసారంటే ఆవును చూపించి ఎద్దనే నైదు మీరు ఇమ్మీడియట్గా కబడ్డీలో జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏం చేస్తున్నారు మినిస్టర్ గారు మనసుమ గారు అంటే పాలు పెతుకుతారు, దున్నపోతుకు పాలు పెతుకుపోతే దున్నపోతా అని తిడతాడు అతను. ఇవి చూసుకోండి మీరు, ఈ క్రెడిబిలిటీ చూసుకోండి. మీరేమో తీసుకొచ్చేసి అగ్రదర్శులు చేతిలో పెట్టి మీరేమో ఎద్దును చూపించి ఆవంటే ఏమో గతంలో భవిష్యత్తులో కూడా ఎద్దులను చూసి ఆవనుకోలేమో. మీకు ఒక ఆవు గోమాత మీద మీకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ అలాంటి మీ లెవెల్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీతో పాటు ఇంకో పార్టీ జనసేన కూడా ఎవరు ఉన్నారండి? జనసేన అనేది మాకు సంబంధం లేదండి. రాష్ట్రంలో ఉన్నది 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి టీడీపీ. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల మీద మేము ముందుకెళ్తున్నాం, ప్రజల్లో మార్పు వచ్చింది. సో దే ఆర్ వెరీ ఫేవర్ టు ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో మాకు జనసేన ఏం పోటీ కదండి. ఎందుకు అసలు జనసేన పరిగణలోకి తీసుకోవాలి? ఎందుకు పరిగణలో తీసుకోవాలండి? ప్రభుత్వాన్ని విమర్శించవలసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష లీడర్ని ఎందుకు విమర్శించాలండి? మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009లో ఇదే మరి మేము ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అటేపు వైజాగ్ శ్రీకాకుళం వైపు మేము ఉన్నాం. అప్పుడు 2009లో ఈ సైకిలు వెన్నుపోటు పొడిచిన సైకిలు దీన్ని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లాక్కుని తెచ్చుకున్నారన్న ఆయన యువరాజ్యం అధ్యక్షుడు. తర్వాత 2014లో క్రెడిబిలిటీ ఉన్న సైకిల్ నీతి నిజాయితీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ గుంటూరులో జరిగిన రోజున అందరినీ తూర్పారు పట్టాడు ఆయన. ఇప్పుడు ఏమనుకోవాలండి మనం? విచ్ సిగ్నల్ ఈస్ గోయింగ్ ఇన్ పబ్లిక్? ఏమర్థమైంది? మీకేం అర్థమైంది? ఇప్పుడు 600 హామీల్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు, జగన్మోహన్ ఇది మోడీ గారు ఫోటో పెట్టారు. మా 23 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేయమంటే వేయలేదు, వేస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పాం, వేయలేదు. ఆ రోజే వేసి ఉంటే మొత్తం గెలిచేది మళ్ళీ 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలని వాళ్ళకి తెలుసు, రిపోర్ట్లను తెప్పించుకున్నారు. ఆ రోజే మీ గవర్నమెంట్ పక్కన పడేది, మూలం కూర్చునేది. ఇవన్నీ ఇన్ని భయాలు ఉన్నాయి మీకు. మీరు ఏంటంటే 100 రకాలుగా మీరు రెచ్చగొట్టడం, అన్ని రకాలుగా. ఓ పక్క ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, గవర్నమెంట్ ఆఫీసులో ఫ్యాన్లు తీసేయండి, ఒక 100 ఓట్లైనా వస్తే చాలు. ఈ క్రిస్టియన్ ఇదని చెప్పేసి ఒక దిష్టి పెడతగాన్ని ఒకరిని తీసుకొచ్చారు, కేఏ పాల్ అని. వాడిని మేము అనక్కర్లేదండి, మీడియా రంగంలో ఉన్న శ్వేతారెడ్డి నమ్మే దుమ్ము దులిపేసింది అతని. ఈ ప్రపంచ దేశాధినేతలకి నేను అందరికీ ఇలా పెట్టాను. ఇప్పుడు మామూలుగా చాలామంది కార్ల దగ్గర కార్లు ఆగితే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. నేను అలా మాట్లాడితే ఆ సోదరులందరూ నన్ను క్షమించాలి. వాళ్ళు వచ్చేసి అమ్మదే 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 అనే కార్లలో, కొత్త కార్లు అట్లా విభూతి ఈ సాంబ్రాన్ని వేసి అంటుంటారు, డబ్బులు పట్టుకెళ్తారు. వాళ్ళు మందిని చూస్తారు పొద్దున్న వేస్తే. ఆ రోడ్లో చిరంజీవి గారు వెళ్ళొచ్చు, పృథ్వీరాజు వెళ్ళొచ్చు, ఇంకోళ్ళు వెళ్ళొచ్చు. నేను అంటాడు, అయ్యా పృథ్వీరాజు గారు నాకు కనపడ్డారు, నేను ఇలా దూపం వేసాను, నాకు 100 రూపాయలు ఇచ్చారు, అలా చెప్తాడు అతను. ఈయన కూడా అలాంటి వాడే, బాపత్తు.
నేను ఒక ప్రశ్న అడిగా ఒక ఛానల్లో, పేరు చెప్పను మీకు ఛానల్ పేరు. ఏమడిగాను, నాకు ఆంధ్ర రాష్ట్ర పౌరుడుగా 4.5 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు వచ్చి సంక్రాంతి పండుగ రోజున వస్తారనేది ఒక సిగ్నల్ ఉంటుందండి. వచ్చి ఆ నెల రోజులు గ్రామంలో కానీ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని హరినామ సంకీర్తనలు చేసి వెళ్ళిపోతారు. ఏదో ఇంటింటికి డబ్బులు ఇస్తారు, పంపిస్తారు. నువ్వు అసలు ఆ పార్టీ వాల్యూ కూడా లేదు కదా. నువ్వు నాకల్లేదు కూడా నేను చూశానండి. 2014 ఎలక్షన్లో వైజాగ్లో ఆ జగదంబ దాటాక డాబా గార్డెన్ దగ్గర వీళ్ళకి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు వాళ్ళ తమ్ముడు చనిపోకముందు ఆ ఇంటి ఇల్లు నాదని మా అన్నయ్య వచ్చి గొడవ చేస్తున్నాడని చెప్పి పెడితే ఈయన సెకండ్ ఫ్లోర్లోంచి నేను పైనుంచి దూకుతున్నాడు లోపలికి. అప్పుడు ఇతను మత ప్రబోధకుడు అన్నీ అయినప్పుడు ఇలా అంటే ఇతను మాయమైపోయి కిందకు వచ్చేయాలి కదండి. పోలీసులు వస్తున్నారా కిందకు రారండి అంటే, నువ్వు అంత పెద్ద దేశాధ్యక్షులని గౌరవించినోడివి, ఆశీర్వాదం తీసుకున్నారు, నా కాళ్ళు పట్టుకున్నారంటే పోలీసులు అలా చట్టు పట్టుకుని తీసుకెళ్ళి లోపల వ్యాన్లు వేసి తీసుకెళ్ళారంటే అది నీ చరిత్ర. నువ్వేదో ఏదో మాట్లాడటం అది అమ్మాయి ఇతను నా క్రెడిబిలిటీ కాదు, ఇతను ఫోటో పక్కన నా ఫోటో పెట్టి మీరు ఇంటర్వ్యూ చేయటువంటి ఎంత దౌర్భాగ్యం, నీచం, ఆ దరిద్రం అన్నాడు ఆయన. మా తాడేపల్లిగూడెంలో ఇమ్మీడియట్గా పోస్టర్లు వేశారు. నా ఫోటో పెద్దది పెట్టి పక్కన ఒక దిష్టి పెడతా అని చెప్పి గుమ్మడికాయకి ఇతను ఫోటో వేసి, అన్నా నువ్వు 2 ఏళ్ళ నుంచి పార్టీ మీద పనిచేస్తున్నావు కాబట్టి నీకు దిష్టి తగిలింది, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా కేఏ పాల్ అనే దిష్టి పెడతా ఫోటో చూసి నువ్వు బయలుదేరన్నారు, నీ ఉన్న దిష్టి పోద్దన్నారు. కానీ అదే కేఏ పాల్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ గురించి వచ్చినప్పుడు ఒక కమెడియన్తో నన్ను కంపేర్ చేయొద్దు అని మాట్లాడారు. ఒక కమెడియన్ కదండి, జోకరు. రైట్, మేము దాన్ని స్వాగతించాం. జోకర్ అంటే మేరా నామ్ జోకర్, రాజ్ కపూర్తో పోల్చాడు నన్ను. మేము వీఆర్ వెరీ హ్యాపీ. జోకర్ కామెడీ అనేది చెప్పడానికి కాదండి. మా ఈవి సత్యనారాయణ గారు చనిపోయారు, కానీ ఉండుంటే మా అందరికన్నా పెద్ద కమెడియన్ కేఏ పాల్ అయ్యేవాడు. బాబుమోహన్ గారు అప్పుడు ఎలా వచ్చారో ఆ టైప్లో అతను పెట్టేవారు. ఇదేండి ఇతను వ్యవస్థాపక ఏదో విశ్వశాంతి చేశాను అతను ఆ బాత్రూంలో కూర్చుని అలాగే పెట్టి కోతిలాగా ఇలా గడ్డం చేసుకోవటం, ఆమె కేఏ పాల్ అంటాడు, స్విమ్మింగ్ టబ్లో పడుకున్న ఎంకే, ఇవ్వండి ఒక అధ్యక్షుడు చేయాల్సిన పనులు. ఇతను నేను అన్నా, నేను నువ్వు టీడీపీ ముసుగులో ఉన్న పాలు, టీడీపీ పాలు, నువ్వు యు ఆర్ నాట్ కేఏ పాల్. ఇప్పుడు అయిపోగానే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాడు. లేకపోతే మన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఉండు నేను పాకిస్తాన్ అధ్యక్షుడితో మాట్లాడుతున్నా, ఏంటండి నేను ఎవరితో బాలీవుడ్ హీరోయిన్తో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడి తర్వాత అభినందన్ వచ్చేసాక ఎక్కడో ప్రెస్ మీట్ చూశాను నేను ఫోన్ చేస్తేనే వచ్చేసారన్నాడు. ఇంకా ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళని కూడా ఉపయోగించుకుంటే అక్కడ క్రిస్టియన్స్కి వచ్చే ఓట్లు కొంచెం మనం లాగేయచ్చు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది సీట్లు ఇస్తే కాంగ్రెస్ ఫేవర్లో ఉన్న ఓట్లు లాగేయచ్చు. వీళ్ళు దుష్ట క్రియలండి. ఇటు మనల్ని తిట్టు అని చెప్పే పార్టీని మనం దూరంగా పెట్టి తిట్టిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారేమో, వీళ్ళందరూ ఒకటే, మొత్తం అంతా ఒకటే అండి. అది పోతే అక్కడ ద్వారా కొన్ని లాగొచ్చు, కొంతమంది ఇలా చేయొచ్చు, వాళ్ళని పెట్టారు. కానీ ఎన్ని చేసినా అండి ఒక్కటే అండి, నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ మా కోఆర్డినేటర్స్ కానీ బ్రహ్మాండంగా ప్రజల మనసు దోచుకున్నారు. ప్రజలందరూ బ్రహ్మాండంగా సంక్షేమ రాజ్యం తీసుకురావడం కోసం ఉరకలేస్తారండి. ఏప్రిల్ 11 ఎప్పుడు వస్తుందని. సో ఇందాకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాము. తను సినీ రంగం నుంచి వచ్చారు, మీరు సినీ రంగం నుంచి వచ్చారు. ఈ సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయ పరంగా వైరుధ్యాలు కొట్లాడుకుంటుంటే సో సినిమా రంగంలో ఎలాంటి ప్రభావం చూపించారు? సినిమా రంగంలో ఏం ప్రభావం ఉందండి? ఎవరికి అవసరం అండి? ఇప్పుడు మాకు ఇష్టం, వి లవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వి డై ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఇండస్ట్రీ పరంగా మీరంతా ఒకటే కదా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాండి, మొగాలు తిప్పుకొని పక్కన పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే వాళ్ళ కర్మ, మేమేం చేయము. ఇప్పుడు ఒకటే, ఇదంతా ఇండియన్ క్రికెట్ టీం. ఇండియన్ క్రికెట్ టీంలో ఐపీఎల్కి ఆడతారు, పంజాబ్ నేషనల్కి వెళ్తారు, అలా వెళ్తారు, మళ్ళీ అందరూ వచ్చి ఇండియన్ టీం ఆడుతున్నారు. ఇటు బయటికి వెళ్ళిపోయిన టీం మళ్ళీ ఇండియన్ టీంలో రాకుండా ఎక్కడైతే లేదు. ఒకప్పుడు మోనోపోలో ఉంటుంది. ఇక్కడ దర్శకులు వీళ్ళంతా మేము చెప్పినట్టు ఇలా తొక్కేసాడన్నా, నన్ను పిసికేసాడన్నా ఇవి లేవండి. నేను అవి నమ్మను. నేను కష్టం హార్డ్ వర్క్. ఇప్పుడు పృథ్వీరాజు కావాలి అనుకుంటే నన్ను పిలిచేవాళ్ళు నాకు ఉన్నారండి. నేను వీళ్ళ దయాదక్షల మీద ఒకడు మోచేత నీళ్ళ కింద ఒకడు బెదిరింపులకు భయపడిపోయి నేను బతకట్లేదండి. మొన్న నాగబాబు గారు అన్నారు, నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉంటే నేనే ఖండించాను, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు పృథ్వీరాజు, వాడిని 2 సినిమాల నుంచి తీసేశానంటే చెప్పు తీసి కొడతాను, ఇలాంటి పనులు ఎప్పుడు చేయబాకండి అని చెప్పారండి. సినిమా రంగం ఇప్పుడు వాళ్ళు చేసుకున్నాండి. నేను ఎంఏ ఎకనామిక్స్ చదివినోడిని, నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మా పార్టీ వస్తుంది, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇప్పుడు వీళ్ళు కాదని అవకాశాలు ఇవ్వడానికి వీళ్ళు ఏమన్నా తోపులా, ఇక్కడ వీళ్ళు ఏమన్నా పట్టు కూర్చున్నారు ఇండస్ట్రీని. ఇక్కడ 10 మంది డైరెక్టర్లు ఉన్నారండి తెలంగాణలో,
బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు డి అనే డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో హీరోస్ ఉన్నారు, బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఒక సినిమాలో శరత్ సెక్షన్ డైలాగ్ ఉంటుంది ముఠా మేస్త్రులో, ఒక జీవికి ప్రాణం పోసే ఒక జీవికి ప్రాణం తీసే లెవెల్ అయిపోయిందని. ఇప్పుడు ఎవరిని ఏమంటాకి లేదండి. దే ఆర్ సో మెనీ ఛానల్స్. నేను మీ ఛానల్కి వస్తే నన్ను ఒక సబ్ ఎడిటర్గా పెట్టుకోరా? చెప్పండి, పెట్టుకోరా? అలాగా ఆఫర్స్ ఆర్ కమింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఆఫర్స్ 23 ఛానల్స్ ఉన్నాయి. సినిమా వాడు టీవీకి వచ్చాడంటే అక్కడ బ్రహ్మరథం, రెడ్ కార్పెట్. నాకు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఇలాంటి అనైతికమైన చర్యలు కానీ ఒకవేళ మీరు అన్నట్టు అలాంటి ఇదేమైనా ఉందండి వాతావరణం, ఎవడో హాయిగా అందరూ బాగానే ఉన్నారు. అందరూ ఒకరి దగ్గరికి వెళ్ళి ఎవడో బతకట్లేదు. ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఈజ్ వెరీ హ్యాపీ. సో చివరిగా మీ మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 6 అడుగుల బుల్లెట్ అంతే. ఏ విషయంలో? సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఆల్రెడీ చూసాం కదండి యువరాజ్యం కింద. ఇంకేం చూస్తాం, ఎన్నిసార్లు చూస్తాం? అప్పటికిప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు. ఏముంటదండి, ఇప్పుడు అధ్యక్షుడు పార్టీ పెట్టాక గట్టిగా మాట్లాడాలి. అంతకుముందు మాట్లాడిందే కదా ఇప్పుడు మాట్లాడేది. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు. సో మీ పార్టీలో టికెట్ల విషయానికి వస్తే చాలా మంది టికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి, అఫ్ కోర్స్ టీడీపీలో టికెట్లు ఇవ్వట్లేదని మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ పార్టీలో ఇవ్వట్లేదని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిటిని, అసంతృప్తుల్ని, వీళ్ళందరినీ, ఈ అసమ్మతి వర్గాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇవన్నీ ఉంటాయండి ప్రతి పార్టీ గుంపంలో, ఇవన్నీ జరుగుతాయి ఎలక్షన్ వచ్చినప్పుడు. ఇప్పుడు రిలీజ్ సినిమా వచ్చినప్పుడు సినిమా బ్రహ్మాండంగా ఉందనుకోండి, బాహుబలి మాకు కావాలి మాకు ఈ రేట్ ఇవ్వండి, మాకు ఆ రేట్ ఇవ్వండి అంటే ఓడిపోయే సినిమా ఉందనుకోండి, దాని గురించి ఎవడు మాట్లాడటం. గట్టిగా ఎక్కువ క్రెడిబిలిటీ ఉన్న పార్టీలో ఉంటే వాళ్ళ పార్టీలోంచి ఎక్కువ మంది మా దాంట్లోకి వచ్చారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళు బయటకు వచ్చి మేమేం వాళ్ళని రమ్మని మేము ఎప్పుడూ పిలవలేదు. మీరు వస్తే స్పీకర్ ఫార్మెట్లో సంతకం చేసి రాజీనామా ఇచ్చి మీరు మా దగ్గరికి రండి అన్నాం. ఇది ప్రతి చోట ఉన్నదండి, ఇది ప్రతి చోట జరుగుతుంది, ప్రతి ఎన్నికలప్పుడు ఇది జరుగుతాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయటానికి మా కార్యవర్గం ఉంది, మా టీం ఉంది, ఎన్నికల దానికి సంబంధించి పెద్దవాళ్ళందరూ ఉన్నారు, అలాగే అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు దానికి తగ్గట్టు బేరీజీ వేసి ఎవరికి ఏది ఇవ్వాలో సముచితమైన స్థానం మా కార్యకర్తలకి ఎక్కువ జరుగుతుందండి. అందులో 61 మంది బీసీలకి ఇచ్చిన ఘనత మా వైఎస్ జగన్ గారి పార్టీ వైఎస్ఆర్సీపీలోనే. అలాగే బీసీ డిక్లరేషన్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే, రేపు ఎన్నికల్లో మేము గెలిస్తే 50% కార్పొరేషన్ పదవులు కానీ ఇతరత్ర ఏమన్నా బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ 50% ఆఫ్ ద పదవుల పంపకంలో 50% చేస్తాం. అలాగే మాకున్న ఒకే ఒక రాజ్యసభ సీట్ని ఎమ్మెల్సీ దీన్ని జంగా కృష్ణమూర్తి గారికి ఆ రోజే వేదిక మించి ఏలూరు బహిరంగ సభలో ఆ రోజే వేదిక మించి ప్రకటించడం జరిగింది. అదే అండి మా నాయకుడి లక్ష్యం. సో అంటే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తానని అన్నిటికీ మేము అందరికీ న్యాయం చేసామండి. ఇప్పుడు తోట నరసింహ చెప్పినప్పుడు మీరు ప్రకటించిన టికెట్లలో ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అయితే ప్రకటించారో వాటిల్లో 50 పేర్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినవి ఉన్నాయి. ఏంటంటే 175లో 175లో 50 రెడ్డి సామాజిక వర్గం, 175లో 50 రెడ్లకి ఇచ్చిన వీళ్ళ దాంట్లో 175లో సోదరులకి ఎన్ని ఉన్నాయండి? 80 అబో ఉంటాయి. సో మీరంటున్న సామాజిక వర్గం అని అలా అని కాదండి. ఇప్పుడు మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కర్నూలు, కడప అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలందరినీ తీసుకుంటున్నాం. మైనారిటీ సోదరులకి మేము చాలామందికి ఇచ్చాం. అక్కడి నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక లీడర్ కూడా మా దాంట్లోకి రావడం జరిగింది, భాషా గారని. ఇలాగా చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాయకులు, 2వ తరంలో ఉన్న నాయకులందరూ మళ్ళీ బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. రేపు పొద్దున్న ఫైనల్ లిస్ట్ వచ్చాక 175 నియోజకవర్గాల్లో మీ ఛానల్స్ దగ్గర అందరి దగ్గర ఉంటుంది. ఎవరికి ఏ బీసీకి ఇచ్చారు, ఏ ఓబీసీకి ఇచ్చారు, ఎవరికి ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, అన్నీ క్లియర్గా ఉంటాయి కదండి. అప్పుడు అడగండి సమాధానం మీరు ఎవరు ఎటు మొగ్గు చూపారనేది. సో జగన్ విషయంలో ఒక మోనార్క్ ఎవరు చెప్పింది వినరు, తను చెప్పిందే తనకి రైట్ అనిపిస్తుంది, పక్కన ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోరు అనే ఒక ముద్ర ఉంది. సో అది ఎంతవరకు నిజం? అంటే మీరు తన దగ్గర ఉండి చూస్తారు. నేను దానికి ఒకటే చెప్తానండి, ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ఒకటే మాట. గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నారు మొన్న ఆ మధ్య ఒక 10 రోజుల క్రితం, ఎలక్షన్ దీనికి సంబంధించి ఓట్ల గురించి వెళ్తూ ఉంటే మేము అక్కడే ఉన్నాం. ఆయన 10 నిమిషాల్లో వచ్చాడు కారు దగ్గరికి. మేము ముందున్నాం, చూస్తూ అంటే ముందుకు వెళ్తే వాళ్ళ గన్మెన్స్, సార్ మన కార్యదర్శి వాళ్ళ టీం అంతా ఉన్నారండి, వెనకాల వచ్చేసండి. గబగబా అక్కడి నుంచి వచ్చి, అన్న ఒక అరగంటలో తిరిగి వస్తాను, ప్లీజ్ మీరు వెయిట్ చేయండి ప్లీజ్, గవర్నర్ గారిని కలుస్తున్నాను. అలాగే ఉంటుందండి ఎప్పుడు మేము వెళ్ళినా. కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగారా, కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి, అది ఇది జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి, మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఉండండి అలా ఉండండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి,
ఇలాంటి మాటలు మాట్లాడిన అని చెప్తారండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అప్పుడు ఏదో మాట్లాడారు, ఆయనకి తల పొగరు అది ఇదని మాట్లాడారు, వెళ్ళిపోయాడు టీడీపీకి. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, మా మీద చాలా ఇది వచ్చారు. మొన్న వచ్చారు మళ్ళీ మా దగ్గరికి. తల పొగరు ఉన్న వ్యక్తి మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వస్తారండి? ఇవన్నీ ఏంటంటే జనాలు మాట్లాడుకునే మాటలు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు కాదండి. ఈవెన్ బుట్టారెణుక కూడా అలానే మరి ఎందుకు వచ్చినాను మళ్ళీ నేను సేవ చేస్తానన్నా, నాకు పదవద్దు, నేను వచ్చి ప్రచారం చేస్తాను, అక్కడ అసలు న్యాయం లేదు, అంతా అదొక టైప్లో ఉంది అక్కడ వాతావరణం, ఇంకా అక్కడ ఉంటే నా జీవితం పాడైపోద్దని నేను బయటకు వచ్చాను, కాబట్టి నేను ప్రజాసేవ చేస్తాను, ఆ కర్నూలులో ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత నాదని తీసుకున్నాను. అలాగే మీరు బ్రహ్మాస్త్రం అనుకున్న ఏదైతే వివాదం ఉందో ఐటీ గ్రిడ్స్ వివాదము, సో వివేకానంద రెడ్డి గారి మరణంతో అది వెనక్కి వెళ్ళిపోయిందా? దాని మీద ఏం లేదండి. ఇప్పుడు మేము దాని మీద ఒక యమలోకంలో ఒక డైరెక్టర్ గారు చేశారు, అది కూడా వస్తుంది. యమలోకంలో యముడు ఏం చేశారు, ఇతని పనులు అన్నీ అవి చేశారు, ఇది చేశారు, ఇది అని అంటే ఈ చిట్ట లేదు, డేటా పోయిందంటే యమలోకంలో కూడా డేటా దొంగలింపబడిందంట. అదే అలాంటివి కూడా వస్తున్నాయి బయటికి. అది వీళ్ళు ఒకటేనండి, వీళ్ళు చేసింది దొంగతనం, దాన్ని ఒప్పుకోండి, హుందాగా ఉంటుంది. దాన్ని వదిలేసేసి నాకు వచ్చిన ట్విట్టర్ నుంచి ఎక్కడో భోపాల్ నుంచి, బేరట్ నుంచి, డెహ్రాడూన్ నుంచి చంద్రబాబు గారు తెలుగుదేశం క్రెడిబుల్ పార్టీ అని డబ్బులు పెట్టే ట్వీట్లు, ఇవన్నీ వాళ్ళ సంస్థలు ఉన్నాయండి, ఆ సంస్థల ద్వారా వస్తాయి. సేవామిత్ర అనే యాప్కి మీరు ఉన్న డేటా అంతా ఇచ్చేసి మొత్తం అనే దాంట్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు నా ఓటు ఉందా లేదా అనేది డౌట్ వచ్చింది నాకే. నీ ఓటు ఉంచారన్నా, నువ్వు ఇంకా వైఎస్ఆర్సీపీ అని ఇక్కడ వాడికి తెలియదు, పృథ్వీరాజ్ అని రాసింది కాబట్టి ఎవడో అనుకుని ఉంటాడు, ఇఫ్ వైఎస్ఆర్సీపీ అని ముందు తెలిసి ఉంటే తీసేసేవారేమో. సో ఇలాంటి అనైతికం ఎన్ని రకాలుగా చేసినా కూడా మేము ఎప్పుడు కడిగిన ముత్యంలాగా బ్రహ్మాండంగా విజయాన్ని మేము గెలుస్తాం. గెలిచాక అమరావతిలో 23వ తారీఖున ఆ ఓట్లు లెక్కింపు అవ్వగానే ముహూర్తం చూసుకుని, మంచి ముహూర్తం, ఆ సీట్లో కూర్చోబెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని. కూర్చుంటాడు. ఇదే చారిత్రాత్మక విజయం ఉంటుంది. అంటే ఐటీ గ్రిడ్స్ విషయంలో ఏం సాధించారు? జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. ఐటీ గ్రిడ్స్లో మొత్తం వాళ్ళ పక్కనే ఉంది తప్పు అంతా. దాన్ని లోపు తిమ్మిన పంపిణీ చేసి అది అని ఇదేనా ఎన్ని మాటలు మాట్లాడినా ఆప్ తోడా టైం బయట వాట్ విల్ హ్యాపెన్ ప్లీజ్ సీ, కూర్చో, అలాగా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. త్వరగా ఇప్పుడు కుప్పం వెళ్ళిపోవడానికి డైరెక్ట్ బై రోడ్ వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. అమరావతి నుంచి దగ్గరగానే ఉంది కుప్పం. వెళ్ళిపోయే రోజుల దగ్గరికి ఫ్లైట్ కూడా వేస్ట్ అండి. ఇంకా ఆ డబ్బులు కూడా ఉంటే రేపు పొద్దున్నే ఉపయోగపడతాయి. సో మంత్రులందరూ ఓడిపోతారండి, ఇది మాట గ్యారంటీ. ఏ ఉసురు ఏ దేవుడు తగలకపోయినా నా ఉసురు తగులుద్ది వాళ్ళకి. ఇప్పుడు మా పార్టీలో గెలిచిన వాళ్ళు, అటు పోయిన వాళ్ళు కొంతమంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు పోయిన వాళ్ళు, వాళ్ళకి రాజకీయ భూస్థాపితం. ఆ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తున్నానండి, ఇదే ఆఖరి ఎన్నికలు వాళ్ళకి. ఓకే, సో ఇప్పటివరకు అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడాము. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న లోకేష్ గురించి ఏం చెప్తారు? బాబు ఇంకా ఇప్పుడు మా సినిమా వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని ఇస్తారండి, రిటైర్మెంట్కి ఇస్తారు. అది రిటైర్ అయిపోయేలోపు నీ సేవలు బాగా గుర్తించాం మేము అని చెప్పి ఒక శాలువా కప్పేసి ఒక పెద్ద మెమెంటో ఇచ్చేసి 45 నాలుగు 100 వాళ్ళని తీసుకెళ్ళి నిలబెట్టి మాట్లాడినాయి అంటే ఆయన ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాండమైన వాడు అది ఇది అని చెప్పంటే నీకు ఇంకా వేషాలు ఎవర్రా, నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేసాం, రిటైర్ అయిపోయాను. పప్పు అని ఎవరు పెట్టారు కానీ నామకరణం. మీరు ఎన్ని రకాలు ఇప్పుడు మీ ఉదాహరణ చూడండి, పృథ్వీరాజ్ అని బ్రహ్మాండమైన పేరు. నన్ను ఎక్కడ చూసినా పృథ్వీరాజ్ గారు ఇల్లు ఎక్కడండి అంటే పృథ్వీరాజ్ అంటే తెలియదండి, 30 years ఇక్కడ ఉంటాడండి అంటారు. ఇప్పుడు అలా భద్రపడిపోయింది. అక్కడ ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్ వాట్స్ యువర్ నేమ్ అంటే లోకేష్ అన్న కూడా నో వీ హ్యావ్ యూర్డ్ అబౌట్ యువర్ పప్పు అంటే అనాల్సిన రోజు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మీ నేమ్ పాపులర్ అయిపోయింది, ఇంకా దాన్ని మార్చడానికి లేదు. ఒక శుభలేఖ సుధాకర్, ఒక సాక్షి రంగారావు, ఒక ఖడ్గం పృథ్వీ 30 years, ఒక నారా లోకేష్ గారు ముద్దు పేరు ఏంటంటే పప్పు. ఆయన ముఖ్యమంత్రి ఏంటండి బాబా. అసలు ఇప్పుడు ఐటీ రంగంలో ఉంటేనే ఏంటనేది ఇలాంటి దొంగతనాలు ఇవి ఉన్నాయి. మరి ఇంకా ముఖ్యమంత్రి అయితే ఇంకేముంటుంది? ఉంటాయి కోరికలు చాలా ఉంటాయి. దాన్ని ఇప్పుడు ఇక్కడ మేమేదన్నా ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడామనుకోండి, వీళ్ళందరూ ఒకటే అంటారు. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, అద్భుతమైన తెలుగు మాట్లాడే వ్యక్తి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడే డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు. అద్భుతంగా మాట్లాడతాడు ఆయన ఏ రోజు కూడా గోరుముద్దలు తినిపించినప్పుడు కూడా కేటీఆర్ ఎంత గొప్పవాడు అవుతాడని ఏ రోజు అనుకోవాలి. దానికి నిదర్శనం ఏంటంటే మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మేము షూటింగ్ చేసుకుని కూకట్పల్లిలో వస్తుంటే రోడ్లన్నీ జామ్ అయినండి. సచ్ ఏ గుడ్ స్పీకర్ ఈజ్ తెలంగాణ ముస్లిం లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయి నేను కూడా డోర్ తీసి బయటకు వచ్చి నిలబడి తప్పట్లు కొట్టాను నేను. అలాంటి వక్తలు ఉన్నారండి వాళ్ళ పార్టీలో.
వాళ్ళు ఎలాగంటే వక్తలు ఇప్పుడు 100 మంది కార్పొరేటర్స్ని గెలిపించుకున్నారు. మీరు అదే మరి మీ అబ్బాయి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ చేశాడు మేయర్ ఎలక్షన్కి, ఒకటి వచ్చింది. మరి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు 99 తేడా ఉంది అక్కడ. ఈ తేడా అయ్యేలోపు అయిపోద్దండి ఇంక అసలు. ఈయన ముఖ్యమంత్రి అని ఎవరంటారు ఇప్పుడు? ఆయన మొన్న ఏదో మీటింగ్ మంగళగిరిలోనే ఏదో ఒకటి దొరుకుతుంటే ఆయన అందరూ వెయిటింగ్. ఇప్పుడు అతనికి ఒక నామకరణం చేశారు బీకాంలో ఫిజిక్స్ అని. ఈ ఇతను అలాగే వివేకానంద రెడ్డి గారి మరణం విషయంలో కూడా మాట్లాడుతూ అన్నారు కదా, పరవశించామన్నాడు. ఇంక మరి దాన్ని బట్టి ఏం చెప్పాలండి? ఇది ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు. కంప్లీట్ లేకపోతే పక్కన ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు కూడా ఆయన ఏం మాట్లాడరండి, మేము మాట్లాడతాం, మేము ఈ రాష్ట్రానికి బ్రహ్మాండం చేసామని ఎవడైనా ఒకరిని హైర్ చేసి పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను అనేది ఇప్పుడు మేబీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకు కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రజాక్షేత్రంలో మీరు నిలబడి దమ్ము ధైర్యం చూపించి గెలవాలి. గెలిచి నువ్వు మంత్రి పదవి తీసుకోవాలి. నువ్వేమో దొడ్డుదారిని వచ్చేసి నువ్వేమో అయిపోయి ఐటీ మంత్రి నువ్వు ఇది అని చెప్పేసి అన్నీ పట్టుకుపోయి నువ్వు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ నువ్వు లిస్ట్ అంతా పట్టుకుపోయి దాచుకుంటే అది కరెక్ట్ కాదంటారు. పృథ్వీ గారు, మీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా జాయిన్ అయ్యి ఆ తర్వాత కార్యవర్గ సభ్యుడిగా ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎదుక్కుంటూ వచ్చారు. సో నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం? నెక్స్ట్ ఏముంటుందండి, ప్రధాన కార్యదర్శి తర్వాత ఇప్పుడు సెక్రటరీ, ఏదో వైస్ ప్రెసిడెంట్, ఏదో ఒకటి అలాంటివి ఇస్తారు అంతే. నేను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. నేను అడిగితే ఇమీడియట్గా ఇస్తాడు. నన్ను అడిగారు, నాకు వద్దన్నా నేను ఇలాగే ఉండాలి. ఒక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నాకన్నా వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి నేను ముఖ్యమంత్రి ఇంట్లో భోజనం చేశాను, ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగాను, ముఖ్యమంత్రి గారితో కాఫీ దిగాను. ఇలాంటి మధురమైన ఘటనలు నాకు ఉండాలి. నేను ఇది అయిపోయాక కూడా నేను వెళ్ళిపోయేవాడిని కాదండి పార్టీని. ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక ఆయన కూర్చోబెట్టి ఆ కార్యక్రమాలు, మా పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలే చూడాలి. ఎప్పుడు మేము కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతూ ఉంటాం, ప్రతి నియోజకవర్గంలో కనబడుతూ ఉంటాం, ప్రతి నియోజకవర్గంలో మాట్లాడుతూ ఉంటాం. ఇంకా ఆయన భవిష్యత్తులో ఆయన పార్టీ నిర్ణయించి, పెద్దలు నిర్ణయించి ఏదైనా రండి పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది మీరు ఇక్కడ ఉంటాయంటే దాన్ని నేను స్వాగతిస్తాను. అంటే సినీ రంగం నుంచి ఇప్పటి వరకు ఎవరికి టికెట్లు ఇచ్చారు? సినీ రంగంలో ఎవరు అడగలేదండి, అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆలీ గారు వచ్చారు, నేను ప్రచారం చేస్తాను ముస్లిమ్స్కి, మైనారిటీ సోదరులకి, నా వంతు కర్తవ్యం నేను చేస్తాను. తెలుగుదేశం వాళ్ళందరూ ఇదిగోండి అదిగోండి చూస్తాం మీరు వెళ్ళండి అని అంటున్నాడు తప్పితే ఆయనలో క్రెడిబిలిటీ లేదు, ఆయన ఇవ్వలేదు. అందుకని నేను అటు మీరు జనసేన కదా ఇక్కడ సర్లేని తర్వాత మాడదాం, తర్వాత తమ్ముడు అన్నాడు జనసేన గురించి అడిగితే. చెప్పలా. వైఎస్ఆర్సీపీ అడిగితే నేను ముస్లిం మైనారిటీ సోదరుల కోసం, మా సామాజిక వర్గం కోసం నేను అన్ని చోట్ల తిరుగుతా. కావల్లో మొన్న ఆత్మీయ సభకు వెళ్ళాడు, ముస్లిమ్స్ ఆత్మీయ సభకి వెళ్ళి ఆయన నా వంతు నేను ప్రచారం చేస్తాను. తిరుగుతారు, ఆయన గౌరవం ఆయనకి ఇస్తారు పార్టీ మర్యాద. ఇప్పుడు మా దాంట్లో రోజా గారు ఉన్నారు సినీ రంగంలో, ఆమె టికెట్ ఇచ్చారు, రేపు మా సిస్టర్ గెలుస్తుంది, మంత్రి అవుద్ది. మా కోరిక ఏంటంటే రోజా గారు స్పీకర్ అవ్వాలి, ఆమె అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఎవరైతే రోజా గారి మీద అవాకు చవాకులు పేరారో వాళ్ళందరూ లేచి అధ్యక్ష అంటే కూర్చోవా, చూసావు నేను కూర్చో మహిళనే గౌరవం కూడా లేకుండా నన్ను ఎంత ఏడిపించారు మీరు, కూర్చో అని నేను ఒక కళ వచ్చింది నాకు. అలాగా రోజా గారు అలా ఉంటే ఎలా ఉంటుంది అనుకోండి. మరి ఇవన్నీ జరగాలని ఆ లక్ష్మీనరసింహ స్వామికి అంగదుర్గదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓకే, సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రోజా గారిని స్పీకర్గా మేము చూడాలండి. అవి అలాగా వీళ్ళందరికీ సరిగ్గా సమాధానం చెప్పాలి. అంటే చాలామంది ఎవరైతే ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళంతా టికెట్ల కోసం, ఎమ్మెల్యే కోసం, పదవుల కోసం పార్టీలే మారుతున్నప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీకు సీట్ ఇస్తానంటే కూడా ఎందుకు వద్దంటున్నారు? మాకు ఎందుకంటే ఇప్పుడు నాకు మంత్రి అయితే మా జిల్లాలో, మా ఇదిలో ఎమ్మెల్యే అయినా మా జిల్లాలో చూడాలి. అదే ముఖ్యమంత్రి గారి పక్కన ఉంటే మేము అన్న ఇక్కడ ప్రాబ్లం ఉందన్న, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందన్న, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేరాలనుకోండి, రాజన్న సైనికులు, జగనన్న స్నేహితులు, జగనన్న కోసం మేము డై ఫర్ జగన్మోహన్ రెడ్డి. మేము చెప్తున్నాం కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పృథ్వీ గారు మీరు అక్కడికి వెళ్ళండి, పృథ్వీ గారని కూడా అండి ఆయన, అన్న ఎలా ఉన్నావు అన్న రా అన్న కూర్చో అన్న. మేము అనుకుంటామంట ముఖ్యమంత్రితో కూర్చొని మేము భోజనం చేస్తున్నాము. మా నాయకుడు ఫ్యూచర్ అలా ఉంది, మా నాయకుడు సీట్లో కూర్చుంటే ఈ క్రియేట్స్ ఏ రికార్డ్. జస్ట్ జ్యోతి బస్సు ఎలాగైతే కొన్ని సంవత్సరాలు పరిపాలించారు అలాగే పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, బ్రహ్మాండంగా చేస్తారు. దట్ ఈజ్ మా ప్రతి కార్యకర్త, నాట్ ఓన్లీ పృథ్వీరాజ్ అండి, ఈ 5 కోట్ల మంది మా కార్యకర్తల్లో అందరికీ అదే భావన ఉంది. పృథ్వీ గారు, చివరిగా ఒక విషయం చెప్పండి.
ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది, రాబోయే ఎలక్షన్స్ ఇంకా మంచి సమ్మర్లో జరగబోతున్నాయి. ఎంత స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతుంది ఈ సమ్మర్లో? అద్భుతంగా అండి. నేను 135 కిలోమీటర్ల స్పీడ్ అన్నాను నేను. ఇంచుమించు అదే అన్ని జాతీయ సర్వేలు అవే చెప్తున్నాయి. పెద్ద ఫ్యాన్లు అయితే 23 వరకు తిరుగుతాయి, చిన్న ఫ్యాన్లు అయితే 135 వరకు తిరుగుతాయి అని చెప్తున్నారు. అంటే 135 అసెంబ్లీలు, 23 పార్లమెంట్లు, దాంట్లో డోకాయే లేదండి అది. కానీ ఫ్యాన్లు తీసేయమంటున్నారే. వీళ్ళు అడుగుతారండి. ఇప్పుడు జనాలు అప్పుడే మొదలుపెట్టారు మహిళలంతా. ఎంతకన్నా దౌర్భాగ్యం నీచం ఎక్కడ ఉందయ్యా? వీడికి కుటుంబం ఉంది కదా, ఇంటికి రాగానే భార్య అన్నం పెట్టి ఫ్యాన్ అయ్యే అంటాడు మొగుడు. ఫ్యాన్లు తీసేయమని గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదు. ఇలాంటి ముఖ్యమంత్రులను చూడటం ఇదే లాస్ట్, చరిత్రకి ఇది ఫుల్ స్టాప్ అని. చూద్దాం పృథ్వీ గారు, మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి 135 స్పీడ్తో ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూద్దామండి. మే 23వ తారీఖు డిసైడ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.